వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ అందరికి నమస్తే. సో పూర్తిగా సైలెన్స్ నోట్ ఎవరు అందరు బిజీగా ఉన్నట్టున్నారు. నమస్తే అందరికి. అందరు ఎలా ఉన్నారు? నమస్తే, అందరు బాగున్నారా? సో ముందుగా నా వాయిస్ క్లియర్ ఉందా చెప్పండి సార్. నమస్తే సార్, క్లియర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే, బాగున్నారా? బాగున్నాం సార్, అందరం బాగున్నాం సార్. సూపర్ సార్. సో నా వాయిస్ క్లియర్ ఉంది అయితే? క్లియర్ సార్. అది చూస్తున్నాను, మరి అంత సైలెన్స్ గా ఉంది. మరి వాయిస్ వస్తుందా లేదా అనేది నాకు అర్థం కాలేదు. కానీ చెప్పండి అబ్బాయి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? 30 డేట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురుస్తున్నాం సార్. అప్డేట్ సార్, వస్తుంది వస్తుంది. అంతే అంతే అంతే. ఇంకా ఖచ్చితంగా మనకు మరి ఈసారి అయితే అది చేంజ్ కాదు అని అనిపిస్తుంది. అది డేట్ అనేది, ఎందుకంటే చాలా రోజులే మరి. ఇక ఎందుకంటే ఇప్పుడు ఇది దగ్గర దగ్గర మరి 45 రోజులు ఎక్స్టెన్షన్. ఇది కూడా మన గురించే. ఎందుకంటే సార్ మనకు ఇంతకుముందు ఏమైందంటే డిపి పెట్టే సమయంలో మనకేమో ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది అంటే అప్డేట్ ఇంకెప్పుడు వస్తుంది, ఏది ఇచ్చినా చలో అది బయటకు వచ్చేసి అయిపోతుండే అన్నట్టు మనకుంది ఇప్పుడు. సో బట్ ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఎంతో కష్టపడితే కానీ ఆ డిపి రాలేదు, ఎంతో కష్టపడితే కానీ ఆ డిపి అందులో పెట్టినాము. ఎంతో సిస్టమ్ కూడా దాని గురించి ఎంతో కష్టపడి యూఏజిడి చేసింది సార్. ఎంతో కష్టపడి దాన్ని యూఏజిడి చేసింది, అదొకటి. తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే ఆ యూఏజిడి చేసిన తర్వాత ఇప్పుడు మనం డిపిని వేస్ట్ చేసినట్టు కాదు, ఇప్పుడు యూఏజిడిని వేస్ట్ చేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆ యూఏజిడి సార్ మనము ఒకవేళ ఫార్మింగ్ చేస్తే, ఇప్పుడు ఆ ఫార్మింగ్ నుంచి వచ్చిన దాన్ని మనము మళ్ళీ ఫార్మింగ్ చేస్తే అది డబుల్ వస్తుంది, లేదంటే ఎర్లీ బర్డ్ ఉపయోగించుకుంటే ఇంకెక్కువ వస్తుంది. అంటే ఇవన్నీ ఉన్నాయి అందులో. అది ఒరిజినల్ యూఏజిడి అన్నట్టు లెక్క. మనకు బయటకు తీసుకోవడానికి లేదు అని మనం అనుకుంటాం, కానీ అది ఒరిజినల్ యూఏజిడి కిందకి లెక్క సార్. అది ఒరిజినల్ అంటే బయట ఉన్న యూఏజిడికి దానికి సేమ్ అనమాట. సో అంటే దగ్గర దగ్గర ఇప్పుడు యూఏజిడిని ఒక్కొక్కసారి మేము 96 రూపాయలకి 97 రూపాయలు కూడా కొంటున్నాం సార్. 95 రూపాయలు కూడా కొంటున్నాం ఇప్పుడు యూఏజిడిని, బయట యూఏజిడిని. సో అట్లా సిస్టమ్ అంతా కష్టపడి ఇచ్చిన దాన్ని వేస్ట్ చేయకూడదు అనేది సిస్టమ్ ఆలోచన కావచ్చు. అందుకే ఇంత డిలే చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఇదంతా వచ్చి నాకు చెప్పిందా అంటే కాదు. మనకేమో అప్పుడు కూడా అంతే కదా సార్. మనము 2022 7వ నెలలో మనం వచ్చాము, ఎంటర్ అయ్యాము. సిస్టమ్ ఏదో సంథింగ్ ఆపెనింగ్ నేను చేస్తా అది అంటే మనం అనుకున్నాము తొందరగా అయిపోతుండే అని మనం అనుకున్నాం. కానీ అప్పటికి కూడా కొంతమంది మా డౌన్ టీమ్ ఇంకా సీడ్ ఫండింగ్ చేయలేదు సార్, ఇంకొన్ని రోజులు అయితే బాగుంటుంది, ఇంకొన్ని రోజులు అయితే బాగుంటుంది వాళ్ళనే వాళ్ళు గుర్తుందా సార్ అప్పుడు ఆ టైంలో. సో ఇంకొన్ని రోజులు అయితే ఇంకొంతమంది వస్తారేమో, ఇంకొన్ని రోజులు ఇంకొంతమంది వస్తారేమో అని సిస్టమ్ కూడా అట్లా ఆక్కుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మనకు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కొద్దిగా ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఆ వేస్ట్ చేసుడు ఎందుకు, దాన్ని అంత కష్టపడితే వచ్చింది కదా, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు. సో ఇప్పటిదాకా జరిగిపోయింది. ఇక్కడ నుంచి అయినా మరి ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ వేస్ట్ చేసుకున్న వాళ్ళు బాధపడే రోజు వస్తాయేమో, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాడింది P2P రివార్డు మీద P2P ఇస్తున్నారు. రివార్డు మీద అంటే సపోజ్ ఆ రివార్డుని ఇట్లా ఏ రకంగా అంటే నీ ఇష్టం ఉన్న రేటుకు అంటే అమ్ముకోవచ్చు అనే విధంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. సో అలాంటప్పుడు ఈ డిపిని నువ్వు వేస్ట్ చేసుకుంటే రేపు పొద్దున ఖచ్చితంగా ఈ డిపితో వచ్చిన యూఏజిని వేస్ట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఏర్పడుతుంది సార్. సో అందుకని సిస్టమ్ కొద్దిగా డిలే చేసింది ఏమో నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సిస్టమ్ మనకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. బట్ కాకపోతే నా ఆలోచన ఏంటంటే ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనేది. ఇంత లేట్ బగ్గ లేట్ ఏం కాలేదు, బట్ అయినా కూడా అంటే 45 డేస్ ఎక్స్ట్రా అన్నట్టు లెక్క ప్రకారం మనకు పోయిన నెల 15 తారీఖు 16 తారీఖు అప్డేట్ రావాలి, అంతే కదా సార్? సార్ ఇది నువ్వు చెప్పిన వాస్తవం సార్. నా దృష్టిలో ఈ రోజే మాకు అందరూ తెలిసింది కొన్ని విషయాలు. కొంత లీడర్స్ డిపిని గుట్టలు పెట్టుకున్నారు సార్. ఏంటి సార్ ఇది, ఏమి ఇలా పెట్టుకున్నారు? సిస్టమ్ చెప్తుంది కదా వర్క్ ఎందుకు చేసుకోలేదంటే బిఎన్బి చార్జెస్ ఖర్చు అవుతాయని వదిలేసాం సార్. ఎప్పుడో పీవీసీ మెట పెరిగినప్పుడు చూస్తాము. వాలెట్లన్నీ అందరి దగ్గర ఉన్నాయి సార్. వేల డిపిలన్నీ అందరు పెట్టుకున్నారు. ఇంకా దాని వర్క్ అయితే చేసుకోలేదని నాకు అనిపిస్తుంది సార్. అంటే డిపితో వచ్చిన యూఏజిని అట్లా పెట్టేశారు వాళ్ళు.
అట్లే పెట్టేశారు సార్. ఓపెన్లే సో చేయడం అందుకే ఊరికి టెస్ట్ వ్యాలెట్ పదాలు వ్యాలెట్లు ఊరికే ఉన్నాయి అంతే. అందుకే అంటున్నాను సార్, అందుకే అంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాధపడతారు సార్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపొద్దున ఒక ఎగ్జాంపుల్ సార్ ఏమైతే మనకు తెలియదు. సిస్టమ్ రేపొద్దున అంటే 1 తారీఖు తర్వాత మనకి అది అదే స్టాప్ చేసేస్తుంది. స్టాప్ చేసిన తర్వాత సపోజ్ నీకు వచ్చిన రివార్డ్నే నీకు యూటిలిటీలోకి తీసుకొచ్చింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం సార్? ఏం లాభం వాళ్ళకి? మనకు ఇప్పుడు బాధపడే కదా సార్ వాళ్ళు. ఈరోజు సార్ గ్రేట్ లీడర్ పుంజా నాగరాజు అని మీకు ఐడియా ఉందా సార్? తెలుసు. ఆయన తెలియకపోవడం ఏంటి? వచ్చాడు సార్, జమలవాడికి వచ్చాడు ఈరోజు. జమలవాడికి వచ్చారు. ఆయన రూబీలు కవార్జీలు అన్ని ఎన్నెంటో అన్ని సుమారు చెప్పా ఉన్నాయి. మేము చేసినాము అక్కడ అన్ని టెస్ట్ వ్యాలెట్లు అన్ని వరుసగా చూపించి అన్ని 10 వ్యాలెట్ 20 వ్యాలెట్ అన్ని చూపించి అన్ని అట్లే వేసాము. బిఎన్బి చార్జెస్ ఎంత ఎందుకని ఆయన వేరే సిస్టమ్ గురించి చెప్పా. అదేదో అబ్బాయి చూస్తున్నాడు, నేనైతే ఇన్వాల్వ్ కాలే తెలియదు, నాకు అర్థం కాలే. మొత్తానికి ఆయన అమ్మడి ఇంకొకరు ఇంకా వేరే వాళ్ళు వచ్చారు కొంతమంది. వాళ్ళందరూ పీజీ మెటో కుటుంబ సభ్యులే సార్. మొత్తం ఈ పెర్లవిన్ క్యాండిడేట్లే మొత్తం అంతా. అవునవునవును. వర్క్ అయితే సార్ వేరే సిస్టమ్ లో చేసే వాళ్ళందరూ కూడా పార్లమెంట్ చేసిన వాళ్ళే. అవును సార్. వేరే ఎవరు లేరు అక్కడ. వీళ్ళు పుంజా నాగరాజ్ టీం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఆయన ఎత్తాలని చెప్పి టీం ఖరాబ్ అయ్యాయి కదా సార్. నేను అప్పుడప్పుడు ఏమంటాను, అతని పేరు ఒక్కొని పేరు కాకుండా ఇప్పుడు సపోజ్ సార్ నేనే ఉన్నా, ఇప్పుడు నా టీం నేను ఉన్నాను, నేను టీం చేసిన కనుక నేను ఇందులో నిలబడాలి ఖచ్చితంగా. అదేలే సార్. నాకు ఇష్టం లేకపోతే వేరే సిస్టమ్ చేసుకుంటా, నో ప్రాబ్లం. కానీ వాళ్ళ గురించి అన్నా ఇందులో అప్డేట్ వాళ్ళకి ఇవ్వాలి కదా నేను. అంతే కదా సార్. సో ఇప్పుడు వీళ్ళు లేరు, వీళ్ళు అట్లా లేరు. వీళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు. లేరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇతనికి లాస్ లేదు సార్. ఇప్పుడు మన అతని పేరు మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ వ్యక్తులు ఉంటే సార్ మీ గురించి అట్లా మాట్లాడంటారు. కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇలాంటి సార్లకి అసలు లాస్ లేదు సార్. వీళ్ళు వేరే సిస్టంలో డబ్బు సంపాదించుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి పెట్టి అలా పెట్టి సంపాదించుకుంటున్నారు. బట్ వీళ్ళకి కింది వాళ్ళ సంగతి ఏంది? అది మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇతని దగ్గర డబ్బు వీళ్ళ దగ్గర అంటే సార్ పేరు పెట్టండి. ఇక చాలా మంది సంగతి చెప్తున్నారు పట్టండి. అట్లాంటి సార్లు, ఎందుకంటే లోబీ చేసిన వాళ్ళు, తోపాజ్ చేసిన వాళ్ళు, వీళ్ళు టీంను కూడా చేశారు. ఇప్పుడు వీళ్ళు పక్కకు తప్పుకున్నారు. బట్ వీళ్ళకి లాస్ లేదు, ఎందుకంటే వీళ్ళకు ఆర్థిక పరంగా ముందటి నుంచి ఉంది. తర్వాత వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కనుక వేరే సిస్టంలో స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యారు వీళ్ళు. కొంతమంది అంటే లీడర్లు వేరే సిస్టంలో స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యారు, వాళ్ళకి అక్కడ మనీ వస్తుంది. బట్ ఇక నీ కింద వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు టీం చేసావు అప్పుడు. సో వాళ్ళ గురించి అన్నా ఇది కొద్దిగా పట్టించుకొని అప్డేట్ ఏం జరుగుతుంది, ఇగో ఇలా చేసుకోండి, ఇప్పుడు ఇలా ఉంది మరి అని చెప్పేసి వాళ్ళకి చెబితే కనుక వాళ్ళు చేసుకోకపోతే అప్పుడు నీ మీద నిన్ను అడగరు. సార్ ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు మనము జేబులోకి వెళ్ళి మనం డబ్బులు అయితే ఇవ్వలేము మన టీంకి, కానీ మనం చేయాల్సింది ఏంటి సార్? ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అద్దా సార్? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ మనసుల్లో ఏమవుతాడంటే, నువ్వు వెరీ గుడ్ ఆద్మీ, నువ్వు మంచి వ్యక్తిత్వం, నీది మంచిది ఉంటుంది వ్యక్తిత్వం. ఎందుకంటే తను చేసుకోకున్నా కూడా, మరి తను వేరే చేసినా కూడా మేము ఇందులో ఉన్నందుకు మాకు అప్డేట్ ఇస్తున్నాడు అన్న ఒక ఆలోచన ఉంటుంది. నీకు 10 మంది ఉంటే అందులో ఇద్దరైతే చేసుకుందరు, 8 మంది విడిచిపెట్టినా. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. వాళ్ళు 100 టీం తెలుసు సార్, వాళ్ళు 1000 టీం చేశారు. 1000 టీం చేసి ఇప్పుడు పక్కన జరిగారు. సిస్టమ్ మనకు సిస్టమ్ ఏంటంటే, కమ్యూనిటీ పెరగకపోవడానికి కారణం ఎవరు అంటే, నేను ఇప్పుడు ఈ రోజు చెప్తున్నానండి, సిస్టమ్ కాదు, ఇగో లీడర్స్ సార్. ఎందుకంటే నేను ఇలాంటివి మాట్లాడితే ఇప్పటికే నేను 10 మందిలో బదినాం, నన్ను మంచులు కాదంటారు తెలుసా సార్ అందరూ. ఎందుకంటే ఇది నడిపితే వాళ్ళకి నచ్చట్లేదు మన మీటింగ్ అనేది. సో ఇప్పుడు ఈ విషయాలకి నేను మాట్లాడితే ఇంకా వాళ్ళ మనసులో నేను ఇంకా చెడుగా అయిపోతా అని చెప్పి మాట్లాడా. సిస్టమ్ కాదు సార్ ఖరాబ్ అయింది, సిస్టమ్ కాదు. ఎందుకంటే పబ్లికే లేనప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? ఎంత తీసుకుందామన్నా, ఎంత చేద్దామన్నా కానీ కమ్యూనిటీ అవసరం సార్ సిస్టానికి. అంటే అక్కడ సిస్టమ్ ఉంటే కమ్యూనిటీ ఉండాలా, కమ్యూనిటీకి సిస్టమ్ అవసరం, సిస్టమ్ కమ్యూనిటీ అవసరం. వీళ్ళందరూ ఏం చేశారు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో కొంత చేసుకుని, వీళ్ళకి టీం లేదు అసలు. ఇక్కడ ఉన్న వాళ్ళకి, మన మీటింగ్కి వచ్చే వాళ్ళకి వీళ్ళకి టీం లేదు చెప్పాలంటే.
అంటే ఉన్నది కావచ్చు, ఏదో 10 మంది 20 మంది వాళ్ళు ఎంబడి ఉన్నారు అంతే. 100 మంది ఉంటే 10 మంది ఉన్నారు అంతే. కానీ టీమును 1000 2000 3000 చేసిన వాళ్ళు ఏం చేస్తారు, పక్కకు తప్పుకున్నారు. సో అక్కడ కదా అసలు పోతుంది ఇక్కడ. సో సరే మరి సైలెన్స్ ఉన్నారా, మంచిగా లేదు అంటే వేరే సిస్టమ్ చేస్తున్నారు, మరి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు, అది తప్పు. సరే ఉంటే సైలెన్స్ ఉండు, సైలెన్స్ ఉండాలంటే లేడు, అట్లా లేరు. సార్ మీకు ఒక విషయం చెప్పాను సార్, నేను పేర్లు చెప్పాను, లీడర్ల పేర్లు. ఒక్కొక్కళ్ళు 25 లక్షలు వేరే సిస్టాల్లో పెట్టి పోగొట్టుకున్నారు సార్ ఇమీడియట్లీ 6 నెలల్లో. ఇప్పుడు ఈ సిస్టమ్ రూబీ తోప చేసి కూడా ఇది సరైనట్టు లేదు అని చెప్పి వాళ్ళకి అనిపించి వాళ్ళకి పక్కకు తప్పుకొని వాళ్ళు వేరే సిస్టాల్లో కొంతమంది 5 lakh 10 lakh, ఒక వ్యక్తి అయితే 25 lakh ఒక 2 నెలల్లో పోయినాయి సార్. ఒక రూబీ లీడర్ అంటే నాకు తెలిసిన వాళ్ళలో, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా సార్. ఎందుకంటే ఇలాంటివి చాలా సిస్టమ్లు వచ్చాయి. నీకు దీని మీద నమ్మకం కోల్పోయి దీని మీద కోపంతో వేరే సిస్టంలో డబ్బు పెట్టావు, అదేమైంది సార్, లేచిపోయింది. ఇక్కడ కూడా మరి అదే జరిగింది సార్ చెప్పి కొంతమంది కానొచ్చు. ఇక్కడ అది జరగలేదు సార్. ఇక్కడ నీకు నీ అసెట్ ఉంది, నీకు ఇక్కడ ఇంకా సంపాదించుకునే స్కోప్ ఉంది. ఇక్కడ నీవు తీసుకున్నది తగ్గిపోయిన మాట వాస్తవమే. నువ్వు 25 లక్షలు పెట్టి ఉంటే అదే టైంలో ఇప్పుడు నువ్వు చూడకపోతే అది 20,000 అయిన మాట వాస్తవమే, కాదని నేను అంటలేను. బట్ నువ్వు లైవ్లో ఉంటే నీకు ఆ మనీని సార్ మళ్ళా ఇందులోనే తీసే స్కోప్ ఉంది. నేను చెప్పేది అది, మన లైవ్లో ఉంటే స్కోప్ ఉందా లేదా సార్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనము పీవీసీ మీట అమ్ముతూ చేస్తూ ఉన్నాము. స్టార్టింగ్లో మనకి క్రైటీరియా నుంచి వచ్చిన యూఏజిటీని సిస్టమ్ ఇచ్చిన రివార్డ్ని అమ్ముకున్నామా లేదా సార్? ఆ టైంలో ఖచ్చితంగా సార్ 85 రూపాయలతో అమ్ముకున్నాం, 85 82 80 రూపాయలకు అమ్ముకున్నాం, అదొకటి. తర్వాత వచ్చేసి మనకి రివార్డు వస్తుంది. గత సంవత్సరంన్నర నుంచి మాత్రమే మనకు ఇందులో మనం డబ్బులు సంపాదించకపోతున్నాం, కానీ పీవీసీ మీటర్ను తగ్గినప్పుడు కొనుక్కొని అమ్ముతున్నాం. మరి అదే ఆ 25 లక్షలు ఇందులో నువ్వు ఇలా ₹1 ఉంది సార్, పెట్టు, 25 లక్షలు పెట్టు సార్, నీకు ఇది సంవత్సరం లోపల 50 లక్షలు చేసి సేపు ఇవ్వదు, నన్ను అడగండి. ఈ టైంలో ఎవరు వచ్చినప్పుడు సార్, నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు ఈ టైంలో నువ్వు 25 లక్షలు పెట్టు సార్, ఇందులో 25 లక్షలు పెడితే నీకు ఖచ్చితంగా 6 నెలలు తిరిగేలోపు నీకు 50 లక్షలు ఇవ్వదు, నన్ను అడగండి సార్. ₹1 కదా మనం అడిగేది సార్. మనము ఇప్పుడు డాలర్లు అడుగుతలేము, మనం పెద్ద $1 $2 $5 కాదు. అంటే ఎందుకు అంటే లీడర్ అనే వ్యక్తి ఎట్లుంటాడంటే డబ్బు కావాలి, అంటే అతనికి డబ్బు కావాలి, డబ్బు పెట్టుకో. సో అంటే ఆ పబ్లిక్ ఇప్పుడు నువ్వు వేరే సిస్టంలో పెట్టే వాళ్ళు ఇక్కడ పెట్టుకో. ఇవాళ ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. మనము మొన్న ₹1 18 పైసలు కూడా చూసాం సార్, అవునా? అవును సార్, చూసాము. చూసిన తర్వాత ఏమైంది, తర్వాత మళ్ళీ క్రిప్టో మన 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 పీవీసీ మీద టైం బాగాలేదేమో అర్థం కాదు, కానీ ఇదే టైంలో మార్కెట్ పడిపోవాలా సార్? అర్థమైంది సార్, నేను మాట్లాడి అర్థమైందా? మన క్రిప్టో పడిపోయింది అంతా, మళ్ళీ లేస్తుంది అట్లని కాదు, కానీ కరెక్ట్ టైంలో. ఎందుకంటే మన అప్డేట్ టైమింగ్ పీవీసీ మీద పైకి వెళ్తుంది, మార్కెట్ మంచిగా ఉంది, అది సడన్ అనుకోకుండా మన మార్కెట్ పడిపోయింది. దాంతోపాటు మన పీవీసీ మీద రేట్ పడిపోయింది. సో అట్లా పబ్లిక్ ఏంటంటే అసంటోళ్ళకి, నేను మీలాంటి లీడర్ల సంగతి చెప్తున్నాను. సో మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకోండి. ఎట్లయితుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే నేను లోపల పెట్టిన దానికి నాకు రేట్ రావాలా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప నేను మళ్ళీ డబ్బు పెట్టి డబ్బు తీస్తాననే ఆలోచన లేరు. నేను చెప్పేది చలో చిన్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళు అట్లా పెట్టలేరు, అది ఓకే, నేను వాస్తవం, నేను అనేది అందరు పెట్టలేరు. బట్ అట్లీస్ట్ ఒక లీడర్ అనే వ్యక్తి, నువ్వు ఇంతకుముందు 1000 మందిని 100 మందిని చేసిన వ్యక్తివి, ఇక్కడ నాకు స్కోపు ఇట్లా నువ్వు అంటే నేను అనేది ఏంటంటే సార్, వాళ్ళు అట్లా డబ్బు తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ టీంకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు, అవును నేను ఇట్లా పీవీసీ మీటర్లో తీసాను అని. సో నువ్వు తప్పక అంటే అతను లీడర్స్ పక్కకు తప్పుకొని ఇది మంచిదా అంటే అర్థం ఏంటి సార్? రైట్. ఏదైనా నా మాట రాకుంటే మీరు అన్నది చెప్పచ్చు సార్, ఎందుకంటే నేను మాట్లాడేదే కరెక్ట్ కాదని నేను చెప్పాను ఎప్పుడు, మీకు తెలుసు ఆ విషయం. సో అట్లా పబ్లిక్ ఏంటంటే ఇక్కడ తీసుకో, అవే బయట నువ్వు సిస్టంలో పెట్టి పైసలు ఇక్కడ పెట్టి తీసుకో, ఎందుకు తీసుకో? నువ్వు దీన్ని పట్టించుకోకపోతేవి, వినపోతేవి,
వాళ్ళు ఇచ్చి వాళ్ళే దాని ఏమంటారు నెగిటివ్ అయిపోయారు. నా దృష్టిలో ఇది మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది వర్క్ పూర్తి చేయలేని అనిపిస్తుంది సార్. మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా చేయాలంటారా? ఓకే, సరే చేయబోతే మనం ఏదో సార్ మనం కొంతమంది చేసుకోలేకపోతున్నారు ఎందుకో నాకు దృష్టిలో. అంటే అదే ఎందుకు అంటే సార్ ఇప్పుడు మీ కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా బయట వాళ్ళు చేయలేరంటే దానికి అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నమ్మకం లేదు అని అనొచ్చు. కానీ మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా చేస్తలేరు అంటే దానికి అర్థం లేదు సార్. అదే బిఎన్బి ఎరిలేసింది. బిఎన్బి ఖర్చు అవుతుంది. బిఎన్బి ఛార్జెస్ తీసుకుంటుంది, సప్లై తక్కువ ఉంది అంటే సిస్టమ్ బలమైంది అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. అది అది తీసుకుంటుంది పవర్ఫుల్. మరి నీకు ఛార్జ్ పడుతుందంటే పవర్ఫుల్ సార్. రేట్ పెరిగింది కాబట్టి ఇది ఒక సమస్య, అంతేగాని కొంచెం ఆలోచన, అంతేగాని. అయ్యో నేను సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. నేను వేరే సిస్టర్లో కూడా డబ్బు పెట్టానని చెప్పాను, ఏ విధంగా పోయింది అని చెప్పాను. ఇంకా ఇంతకంటే మనం ఎక్కువ ఏం చెప్తాం సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మన పీవీసీ మీటర్ వచ్చిన తర్వాతనే ఒకటి ఎన్నో వచ్చాయి కదా సార్. కానీ ఒక సిస్టమ్ మాత్రం 30 నెలలు చాలా బాగా నడిచింది సార్. ఒక సిస్టము సేమ్ మనది కూడా మన పీవీసీ మీటర్ మాదిరిగానే స్టేకింగ్, అందులో క్రైటీరియా అంటారు, దాన్ని వేరే అంటారు. ఇప్పుడు ఆ పేర్లు చెప్తే మళ్ళీ అర్థమైతే అందరికీ అని చెప్పి నేను చెప్పట్లేదు. స్టార్లు అంటారు, అందులో అవి ఉన్నాయన్నమాట. బాగా ఇచ్చాడు. 15 30 నెలలు, 26 27 28 నెలలు చాలా 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 మనీ ఇచ్చాడు సార్. కానీ ఏం చేశాడు సార్, తను మనీ చేసుకున్నాడు, అంటే ఇచ్చినాడు తర్వాత తీసుకున్నాడు. ఇక్కడ ఏమైంది అంటే అది అందులో పీవీసీ మీటర్ వాళ్ళు కూడా చాలా మంది చేశారు, అలా అని చెప్పేసి అందులో కూడా చాలా మంది సంపాదించుకున్నారు. బట్ ఇక్కడ 26 నెలల ఎంటర్ అయిన వ్యక్తి సంగతి ఏంటి, 28 నెలల ఎంటర్ అయిన సంగతి ఏంటి, 30 నెలల ఎంటర్ అయిన సంగతి ఏంటి, మళ్ళీ వీళ్ళు 30 నెలలు కాకుండా 31 32 నెలలు కూడా ఎంట్రీ చేశారు పబ్లిక్ని, వాళ్ళ సంగతి ఏంటి సార్. ఒక్కొక్క వ్యక్తి, ఈరోజు మాట్లాడినాను ఒక వ్యక్తితో, ఒక వ్యక్తి అతని దగ్గర లేవు, సిస్టమ్ బాగా నడుస్తుంది కదా అని చెప్పేసి ఏం చేశాడంటే సార్ 7 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎంట్రీ చేశాడు. ఎంట్రీ అయ్యాడు. ఎంట్రీ అయిన తర్వాత జస్ట్ 2 నెలలకి సిస్టమ్ కొలాప్స్ సార్. ఇప్పుడు నేను చెప్పే సిస్టమే అది, వాళ్ళు ఊహించరు, అది ఎవరు ఊహించరు. అంటే ఇట్లా జరుగుద్దని చెప్పేసి అనుకోరు, అసలు ఎవరికి ఆ థాటే రాదు. ఎందుకంటే గడిచిన 30 నెలల నుంచి వెళ్ళి ఇంత బాగా ఇస్తున్నది, ఇది ఇప్పుడు ఇలా తయారవుద్దా అని ఎవరు అనుకోరు. అదొకటి అయిపోయిందా సార్. ఇంకొకటి చెప్తాను, కొందరు వ్యక్తులు దీనికి ఇది బాగా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కుదిరి కింద టీం చేసుకుంటే వీళ్ళు స్టార్లు అయిపోతారు. సిస్టమ్ ఏమో అప్పుడు ఆ సిస్టమ్ ఎట్లుందో చెప్పను సార్. మనము 5th క్రైటీరియా చేసుకుంటే కనుక మనకు ఏది స్పీడ్ క్రైటీరియా ఇచ్చినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే సార్, వాళ్ళు యూఎస్డి ప్రొవైడ్ చేశారు ఆ సిస్టమ్. అంటే సపోజ్ ఇప్పుడు మీరున్నారు సార్, మీరు 5th క్రైటీరియా చేసుకుంటే సిస్టమ్ ఏం చేసిందంటే మీకు $5,000 ఫ్రీ ఇచ్చింది సార్. బట్ ఆ $5,000 ఇవ్వాలి అంటే నీ కింద ఎగ్జాంపుల్ నువ్వు 5 స్టార్ అంటే 5th ర్యాంక్ వెళ్తున్నావు కనుక అట్లీస్ట్ నీ కింద 10 మంది సెకండ్ ర్యాంకులో ఉండాలా, సెకండ్ ర్యాంక్ అంటే సెకండ్ క్రైటీరియాలో ఉండాలా అన్న ఒక కండిషన్ ఉంది. సో నువ్వేం చేసావు చలో నాకు సిస్టమ్ $5,000 ఇస్తుంది, నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతా, 5th ర్యాంక్ వెళ్ళిపోతా, స్పీడ్ క్రైటీరియా నాకు వస్తుంది అన్న ఉద్దేశంతో నువ్వు చాలా మందికి నువ్వేం చేసావంటే నేను నీకు గ్యారంటీ అని రాసిచ్చావు సార్. ఓకే పర్వాలేదు, నువ్వు అయ్యావు, ఓకే. నువ్వు అయిన తర్వాత 2 నెలలకి సిస్టమ్ బంద్ అయిపోయింది. మనగాల సిస్టమ్ చాలా ఉంది కానీ రావట్లేవు డబ్బులు. సో ఇప్పుడు ఆ కిందికి రాసిచ్చిన వాళ్ళ సంగతి ఏమైంది, కిందికి రాసిచ్చిన వాళ్ళ సంగతి ఏమైంది. అట్లీస్ట్ ఇక్కడ నేననే ఏంటంటే ఇక్కడ మనం డబ్బును ఇక్కడ సంపాదించుకునే స్కోప్ ఉంది ఇక్కడ, అందులో అది కూడా లేదు ఇప్పుడు. అంటే కొన్ని సిస్టాలు అంటారా సార్, పేరుకు లేవు, ఇక అవి కూడా పేర్లు నాకు తెలుసు, అసలు అవి పేరే వినపడతలేదు, అట్లా వెళ్ళిపోయినాయి. సో ఇలాంటివి ఉన్నాయి సార్. దాని వీకెళ్ళి నేను కంపారిజన్ చేసుకుని నేను ఎన్నోసార్లు కంపారిజన్ చేశాను సార్, ఎన్నోసార్లు వాటిని నేను తీసుకున్నాను సార్. వాటిని తీసుకొని చాలాసార్లు వావ్, ఇంకా నన్ను అడిగితే మరి మన సిస్టమే బెటర్ అనేది నాకు చాలాసార్లు అనుభవం కలిగింది సార్. వాటిని ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నేను ఉన్నాను సార్.
అదేలే ఇప్పుడు సార్. నేను చెప్పిన వాటిలో నేను ఉన్నాను. ఇంత మీకు ఎంత పర్ఫెక్ట్ ఎలా చెప్పగలిగాను అని అంటే ఆ మీటింగ్లో కూడా నేను వెళ్ళేవాడిని. అది కూడా ఏం జరుగుతుందని చెప్పి నాకు తెలుసు. సో అవన్నీ కూడా నేను చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సార్, ఇప్పుడు ఈ 7 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి తన బామ్మర్దిగా తన బావన్న తీసుకొచ్చి తన కింద వేసుకున్నాడు. అదేలే. వాళ్ళ ఇంట్లో గొడవలు ఇప్పుడు అంటే ఇట్లా ఒకటి రెండు కాదు సార్, ఎన్నో ఉన్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ నన్ను అడిగితే ఇంకా ఆనెక్స్ వరకు వచ్చిన వాళ్ళ సంగతి నన్ను అడిగితే బెటర్. ఎగ్జాంపుల్ చెప్తే అంటే లైవ్లో లేరు కదా వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా బెటరే. లైవ్ ఇక్కడ సరే సరే అతను ఆనెక్స్ వరకు వచ్చాడు సార్, ఎన్ని ఖర్చు అయితే సార్ డబ్బులు మనలో మాట లాస్ట్ 10,000 రూపాయలు సార్, ఓకేనా సార్. ఆనెక్స్ వరకు వస్తే 10,000 రూపాయలు. తర్వాత వచ్చేసి మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసిన వ్యక్తికి 6,000 రూపాయలు సార్. ఎగ్జాంపుల్ తీసుకుని మొత్తం 16,000 రూపాయలు ఇక్కడ. అంటే అతను ఒకవేళ ఇప్పుడు లైవ్లో లేడు అనుకోండి, ఎగ్జాంపుల్ లైవ్లో లేకపోతే అతను లాస్ అయింది 16,000 రూపాయలు సార్. ఏమంటారు సార్, కరెక్టేనా? కరెక్ట్ సార్. 16,000 రూపాయలే సార్. అంటే ఎగ్జాంపుల్ అతను లైవ్లో లేకపోతే 16,000 రూపాయలు. బట్ అతను ఆ వ్యక్తులు ఇప్పటికి కూడా ఈ 1 రూపాయి ఉన్న సమయంలో ఒక 10,000 రూపాయలు, ఒక 20,000 రూపాయలు పీవీసీ మెడల్ అయినా ఊకొని పెట్టుకుంటే మళ్ళీ నువ్వు రీఎంటర్ కావమంటే ఎవరు గారు, అది వేరే విషయం, అది వాళ్ళ ఇష్టం. బట్ అట్లీస్ట్ ఇక్కడ తనను తీసుకొచ్చిన వ్యక్తి తన వెంబడి ఉంటే ఇలాంటి ఆలోచనలకు మన టీంకి మనం ఏ రకంగా హెల్ప్ చేయాలనేది మనసులో ఆలోచనలు వస్తాయి కదా సార్ లీడర్కి. వచ్చి అట్లా కొనిపిస్తే సో వాళ్ళకు ఆ బెనిఫిట్ వస్తుందా రాదా? మరి అది ఎందుకంటే ఇక లీడర్ అనే వ్యక్తికి, ఎందుకంటే ఇది ఎవరికి వస్తుంది అంటే లైవ్ లో ఉన్న వ్యక్తి వస్తుంది, ఇది పక్కకు తప్పున్న వ్యక్తికి రాదు. అమ్మో మళ్ళీ 10,000 పెట్టించురా, మళ్ళీ 20,000 అన్న ఆలోచన కలుగుతాయి అనమాట. సో ఇక్కడ లైవ్ లో బిఎస్సి స్కాన్లకు పోయి చూసుకుంటే ఎంతమంది దగ్గర ఎన్ని పీవీసీ మెటల్, ఎన్ని లక్షల పీవీసీ మెటల్ ఉన్నాయని కనబడుతున్నాయి. మనం లైవ్ లో చూస్తున్నాం కదా సార్. సో ఇది సార్, అందుకే నేను ఏమంటానంటే ఆ సిస్టాల్లో వర్క్ చేసి మనం డబ్బులు పోగొట్టుకునే బదులుగా ఇప్పుడు మీకు నేను పేరు చెప్పకుండా కానీ పేపర్లలో మా సైడ్ అయితే ఇవి చాలా మంది చేశారు సార్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో వాటిల్లో సో మా సైడ్ చాలా మంది చేశారు. రోజు పేపర్కు, రోజు న్యూస్కు, రోజు ఇప్పుడు వాళ్ళు కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. సో రోజు వస్తున్నాయి సార్, అవన్నీ ప్రతిరోజు వస్తున్నాయి. ఇక్కడ మరి సిస్టమ్ బంద్ ఏంటంటే బంద్ కాలేదు. ఏంటంటే సార్ అట్లా వాటి మీదకి వెళ్ళి నేను మన పీవీసీ మెటల్ని పోల్చుకుంటే నిజంగా చెప్తున్నంటే 100కి 100% బెటర్గా ఉందంటాను సార్. అట్లా అని చెప్పేసి నేనేం కోట్లు ఎంపేసుకుని నా పర్సనల్గా మాట్లాడలేదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను అనమాట సార్. అంటే ఎవరన్నా ఇట్లా చాలా బెస్ట్ అంటే మరి ఇతను కోట్లు ఎంపేసుకుని అందుకే అట్లా మాట్లాడుతున్నా అంటారు. నేను సిస్టమ్ సపోర్ట్ చేయడం అని కాదు. సో అదర్ సిస్టమ్కి మన సిస్టానికి కొద్దిగా పోల్చి చూస్తే నాకు ఈ విధంగా ఏర్పడింది అనమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే సార్ వేరే సిస్టాలకి అడిక్ట్ చేయడము, అంటే పబ్లిక్ని ఇది సరిగా లేదు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి వెళ్ళే ఇంకా ఇప్పుడు అలాని ఎలా పెట్టుకుంటారు సార్ వాళ్ళు. 1 రూపాయి ఉంది, ఇప్పుడు మీరు 10,000 రూపాయలు పెట్టుకోండి, మీకు 6 నెలల్లో 20,000 రూపాయలు వస్తాయంటే నమ్ముతారా? నమ్మడు. వస్తాయి కరెక్టే, నమ్మడు. కాకపోతే ఏమంటారు సార్? అదే సార్, ఈ రోజు ఆయన వచ్చి ఫోన్లు చేస్తుంటే మా చుట్టుపక్కల వాళ్ళే కొంచెం వచ్చి ఫోన్ చేస్తాడు. ఈ ఊర్లలో ఇంతమంది ఉన్నారా అనిపించింది. అందరూ పీవీసీ మెటల్ పెర్లవిన్లో ఉన్నాము, పీవీసీ మెటల్ నుంచి మేము రావడం లేదు, అందరూ ఎవరు చూసినా ఇట్లా అంటున్నారు. మా చుట్టుపక్కలనే సుమారుగా ఉన్నారు సార్. నారాజు అందరికి ఫోన్లు చేసి ఆఫీస్ కాడికి ఈ రోజు రప్పించాడు. రప్పించాడా? వెరీ గుడ్ ఇంకా మంచి పని. రప్పిస్తే మేము అడిగితే అవును సార్ పెర్లవిన్లో ఉన్నాము మేము, పీవీసీ మెటల్ నుంచి బిఎన్పి ఖర్చు ఛార్జెస్ అవుతుందని మేము ఆగినాం సార్, మేము చేసుకోవడం లేదంటున్నారు. చూడండి ఏంది సార్ ఇట్లా పరిస్థితి అనుకో నేను అర్థమైంది సార్. అప్పుడు మీలాంటి వాళ్ళు ఓపెన్ చేసి చూపించాల్సింది మీ వ్యాలెట్లు 1-2. ఆయన ఏదో వర్క్ మీద వచ్చారు సార్, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. అంతే వాళ్ళు వినడానికి రాలేదులే, వాళ్ళు ఏదో అలా వచ్చారు అడిగితే అన్నారు అంతే, వెళ్ళిపోయారు అంతే అని అర్థమవుతుంది. అంతే కదా, ఎప్పుడో పెరిగితే చూచామంటున్నారు, ఇది పెరిగినప్పుడు చూచాము, దీంతో ఉండాది వ్యాలెట్, అది పెరిగినప్పుడు చూచాము, దీంతో ఇది ఎప్పుడో వచ్చేది. ఒకటి సార్ మనలో మాట పెరిగినాక వాళ్ళు ఏం చూసేది ఏముండదు, అందులో వాళ్ళకి ఏముంటుంది సార్, ఏముండదు. వాళ్ళ జేబులు ఏం లేకనే పోయాయి. అంటే జేబులు అంటే అర్థం ఏంటి సార్? జేబు అంటే వ్యాలెట్ ఏం లేకనే పోయాయి. ఏం చూస్తారు సార్ వాళ్ళు?
వర్క్ ఇప్పుడు చేసుకుంటేనే రేపు పొద్దున కదా ఇలాంటి వాళ్ళకి సార్ ఒక అది మాట, ఇప్పుడు వాళ్ళు అది చూస్తామన్న వ్యవసాయం వాళ్ళు చేస్తేనే రేపు కదా పొద్దున $13. అవును రేపు పొద్దున కాదు సార్, వీళ్ళు చూస్తామన్న వాళ్ళు రేపు పొద్దున $15 అయ్యింది అనుకోండి, వాళ్ళు ఏం చూస్తారు సార్? చెప్పండి, ఏం చూస్తారు ఏం వాళ్ళు? చూసినట్టు అర్థం ఏంటి? అప్పుడు కొను అంటే కొంటారా? అరే ఇంత కొనలేదు. రేటు పెరిగిపోయిందా, ఇప్పుడు అయితే మేము రాలేమంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంటాయంటే, చిన్న ఉన్నప్పుడేమో దాన్ని పెరిగినాక చూస్తాం అంటారు, పెరిగినప్పుడేమో మళ్ళీ తగ్గినాక చూస్తాం. అయిపోయింది ఖలాస్, అయిపోయింది వాళ్ళ సంగతి. అంతే. అందుకే సార్ అట్లీస్ట్ మనము మనం ఇప్పుడు చాలా మనకు అజీబ్లో మనము ఎవరైనా కొనొచ్చు అనే ఒక రేంజ్ లో ఉంది ఇప్పుడు. ఒక ఎవరైనా కొనొచ్చు అనే ఒక ఇదిలో ఉంది పీవీ సిమెంట్. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంది. బట్ దీన్ని యూజ్ చేసుకున్న వాళ్ళకే బెనిఫిట్. ఏమంటారు సార్? ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నట్టే కదా సార్? ఒక ఆయన అండి, ఏం సార్ పీజీ మరి చేసుకోలేదంటే ఒక ఆయన ఒక మాట అన్నాడు సార్. చెప్పండి సార్. అయితే ఇది మాత్రం కుంభస్థలం ఎప్పుడో సార్, కుంభస్థలం అయితే పలగొడతా అంటున్నాడు. అవును ఖచ్చితంగా సార్, కంపల్సరీ కుంభస్థలం అది. పలగొడతా సార్ ఇది మాత్రం అంటున్నాడు. ఇది ఇది అట్లా కాదు సార్, ఇది మామూలు కాదు సిస్టమ్, ఇది మామూలు సిస్టమ్ కాదు ఇది. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు. కాకపోతే ఇది అదేనా సార్? ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఇందులో రోజు మనం మాట్లాడుతున్నాం కదా సార్, మనమే మళ్ళీ ఒక రోజు మాట్లాడుకుంటాం, నిజంగా ఇట్లా అయితే అనుకోలేదు సార్ అంటాం. అంటే మనకు అర్థం కాదు, ఇది మనకు అర్థమయ్యే సిస్టమ్ కాదు ఇది. అవును సార్. ఎవరికి అర్థం కాదు. మనం ఇప్పుడు ఇట్లా దగ్గర ఇంకా 4-5 సంవత్సరాలు మనం మాట్లాడుకున్నా కూడా మనకు అర్థం కాదు దీని గురించి. ఇది అలాంటి సిస్టమ్ ఇది. అది ఇది ఎవరికి అర్థం కాదు. ఇది ఆ రోజు నిజంగా అతను చెప్పిన కుండ బద్దలైనాడు ఎట్లుంటది అంటే, అందరూ కూడా అరే అరే అనుకోండి తప్ప ఇంకోటి ఏం లేదు. మనం చేసుకోపోతుంది తప్ప ఇంకోటి ఏమి ఉండదు వాళ్ళకి ఆలోచన. అప్పటికి చేంజ్ అయిపోతుంది అంతే. అప్పుడు కొనమంటే కొనలేరు అట్లా. అంతే. అందుకే అంటాను అందరికీ. సో అట్లీస్ట్ ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సార్, నాది ఒకటే ఆలోచన. అట్లీస్ట్ చలో రాని వాళ్ళు రాకపోయి వాళ్ళందరి సంగతి వదిలేద్దాం. అట్లీస్ట్ ఇక్కడ మీటింగ్లో మనతో వచ్చిన వాళ్ళకన్నా మనము బెనిఫిట్ చేయాలనే నా ఆలోచన సార్. ఒకటే అంటే బెనిఫిట్ చేయాలంటే ఎట్లా? మనం డబ్బులు ఇస్తాం చేతితో ఇవ్వం. అట్లీస్ట్ వాళ్ళన్నా కొద్దిగా దీన్ని అర్థం చేసుకుని, సో బై చేసుకుని పెట్టుకోనో లేకపోతే ఇంకో రకమనో అట్లా వాళ్ళే మనం చెప్పేది, వాళ్ళే. మనము ఎవరికి డబ్బు తీసియము, ఎవరికి మనం డబ్బులు ఇవ్వము. బట్ ఇక మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా చేసుకోకపోతే మనం మీటింగ్ నడిపించి కూడా అర్థం పర్థం లేకుండా పోతాయని ఆలోచన అంతే. సో మరి సార్ మీరు గ్యారంటీ ఇస్తారంటే, గ్యారంటీ అనేది దేనికి ఉండదు, లైఫ్కి గ్యారంటీ ఉండదు. గ్యారంటీ అనేది లైఫ్కి గ్యారంటీ ఉండదు. ఇక్కడ మనం మీటింగ్ వచ్చి ఒక రకం కాదు, మనం 100 రకాలు చెప్తున్నాం. ఏమంటారు సార్? మనం 100 రకాలుగా చెప్తున్నాం. అంటే ఇలా కాకపోతే ఇలా, ఇలా కాకపోతే ఇలా, ఇలా కాకపోతే ఇలా. ఇప్పుడు ఈ 100 ఒక 10 రకాలు మనం చెప్తున్నాం కనుక, ఈ 10 రకాలలో నీకు ఏ రకమైనది నీకు ఈజీ ఉంటుంది అది ఎంచుకో. సీడ్ పని చేసుకున్నావు సీడ్ పని చేసుకో, టోకెన్స్ చేంజ్ చేసుకో, ఫార్మింగ్ చేసుకో, ఎల్లుబడి చేసుకో. లేదు అవన్నీ కదా నేను కొని పెట్టుకుంటా, బస్ నాకు వస్తుంటే నేను తీసేసుకుంటా. ఓకే చూడండి, ఇంకేం కావాలి చెప్పండి. ఇది ఇన్ని రకాలుగా మనకి ఇచ్చింది సిస్టమ్, ఆప్షన్స్. సో దీంట్లో ఏది యూజ్ చేసుకుంటాం అనేది అది డిపెండ్ ఆన్ యూ, వాళ్ళకి. సో ఇంకేం కావాలి సార్? అంతే సార్, కరెక్ట్. మరి మనం చెప్పేది అదొకటే అనమాట. అట్లీస్ట్ మనం ఎవరికి న్యాయం చేయలేం, కానీ అట్లీస్ట్ మీటింగ్ వచ్చే వాళ్ళకి మాత్రం మనము ఏదో చేయాలనే ఆలోచన సార్. అట్లీస్ట్ మీటింగ్ వచ్చే వాళ్ళకి మనము వాళ్ళకన్నా కొంచెం మంచి జరగాలనేది నా ఆలోచన. అలాగని చెప్పేసి మీటింగ్ రాని వాళ్ళు పాపం నా మీద అంత ఏడ్చారు, అట్లా కాదు సార్. వీళ్ళు మంచిది, మీరు కూడా మంచిది, ఆటోమేటిక్ ఏమని సార్ అట్లా. చూద్దాం ఏందాం సార్. ఇంకా ఏమంటారు కదా, ఏదో సామెత ఉంది కదా, గుర్రాన్ని మనం నీళ్ళ దగ్గర వరకు కూడా తీసుకెళ్ళచ్చు, కానీ దానికి దాహం వేస్తే తాగుతే లేకపోతే లేదు. అంతే. దాని మెడ వంచినా కూడా తాగదు, దాహం వేస్తేనే తాగుతుంది. అంతే కదా. సో అందుకని సో అట్లీస్ట్ మనం ఇక్కడ మరి వెంకట్ యు ఆయన చేశారు, ఒకసారి సార్తో కూడా మాట్లాడాలి సార్. వెల్కమ్ సార్. యా వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ దర్శనం సార్ కూడా చూస్తున్నాం, మరి ఫ్రీ ఉంటే ఆ సార్ కూడా మాట్లాడతారు.
వెంకట్ 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 యు అని మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మిటేషన్ ఇచ్చాం సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఏం లేదు, ఇది ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే మేనేజ్ దీంట్లో మామూలుగా ఏది డిస్ప్లేలో కనిపించలేదు సార్. దానికి ఏం చేయాలనేది నేను చూపిస్తాను, మీరు చూడండి. ఏం చేయాలో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అట్లా చేసుకున్న తర్వాత కూడా కనబడకపోతే మీరు స్క్రీన్ షేర్ చేద్దరు, నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్, మీకు స్క్రీన్ షేర్ స్టార్ట్ అయిందా? సార్ స్టార్ట్ అయింది సార్. చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ సార్, ఇక్కడ చూడండి మీరు, చూడండి ఇక్కడ మనకు మధ్యలో స్వాప్ అని ఉంది, దాని కింద చూడండి క్రిప్టో ఉంది, వాచ్ లిస్ట్ ఉంది, ఎన్ఎఫ్టీ ఉంది. ఎన్ఎఫ్టీ పక్కన ఒకటి టైం అన్నట్టుగా ఉంది, దాని పక్కన లాస్ట్ లో ఇది ఇలా వచ్చింది, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు మీకు నేను ఏది క్లిక్ చేశాను అనేది ఇవి చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తాను. క్రిప్టో, వాచ్ లిస్ట్, ఎన్ఎఫ్టీఎస్, ఆ గడియారం లెక్క ఇది హిస్టరీ, ఇదేమో హిస్టరీ. మళ్ళీ బ్యాక్ వస్తాను, హిస్టరీ పక్క పొంటున ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1 2 3 కింద 1 2 3 కింద హైడ్ అసెట్ అని ఉంది. ఇట్లా క్లిక్ చేసామనుకోండి ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఇందాక అన్ని కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ ఐడి క్లిక్ చేసి బయటకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే సార్ చూడండి, మీకు చెప్తాను. ఐడి క్లిక్ చేస్తే మేబీ అటు ఇటు వస్తాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తాను. హైడ్, ఇప్పుడు దాన్ని హైడ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నాకు అక్కడ మీకు $258 సంబంధించిన అసెట్ ఇక్కడ కనబడింది, బట్ ఇప్పుడు కనబడదు. చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం సార్. అది నేను హైడ్ చేశాను. ఆ హైడ్లోకి వెళ్ళి మీరు తీసేయాలి. అంటే మీరు చేసుకోలేదు, సిస్టమ్ అనే ట్రస్ట్ వ్యాలెట్ అనేది మొన్న అప్డేట్ అయిన తర్వాత, సో మీ అసెట్ ఎవరికి కనబడకుండా మనకి చేసింది. ఓకేనా? అంటే అక్కడ హైడ్ రిమూవ్ చేస్తే డిస్ప్లే అవుతుంది. అవును సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇది సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు యూటిలైజ్ చేసుకోండి. టైం వచ్చింది సార్, పీవీసీ మీటర్ రేటు నాకు తెలిసి పెరిగే సమయం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎక్కువగా మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, అట్లీస్ట్ మీ మనీ డబుల్ అవ్వచ్చు, మీ మనీ డబుల్ అవ్వచ్చు. నేను మిమ్మల్ని సార్ పీవీసీ మీటర్ 10 రూపాయలు అవుతుంది, 5 రూపాయలు అవుతుంది నేను చెప్పట్లేదు, బట్ అవుతుంది, బెటర్ అయితే బెటరే. కానీ అట్లీస్ట్ నేననేది ఏంటంటే సార్, ఇప్పుడు నాకు మూమెంట్ అనిపిస్తుంది అనమాట ఇట్లా. సో బయట అంటే లోపడి ఎట్లాగో మీరు ఫార్మింగ్ చేసుకోవాల్సిందే, టోకెన్ స్టేకింగ్ చేసుకోవాల్సిందే, అవి దాని తీరు అదే. బట్ ఇక్కడ బయట కొనుక్కున్న వ్యక్తుల దగ్గర అట్లీస్ట్ ఇప్పటికి కూడా ₹1తో పీవీసీ మీటర్ వస్తుంది, ₹1తో పీవీసీ మీటర్ వస్తుంది, ₹1. సో ఇలాంటి టైంలో మీరు బై చేసుకోండి సార్, ఇలాంటి టైంలో బై చేసుకోండి. మరి 5,000 పీవీసీ మీటర్ ఇప్పుడు బై చేసుకున్నారు అనుకోండి, 2,000 పీవీసీ మీటర్ బై చేసుకుని, దానివల్ల మీకు నేను చెప్పేది డబుల్ అవుతుందని చెప్తున్నాను, అంతే తప్ప పెద్దగా చెప్పట్లేదు. సో 5,000 పీవీసీ మీటర్ ఉంటే ఏమొస్తుంది సార్ మీకు? 5,000 పీవీసీ మీటర్ 5,000 పీస్, అదే పొద్దున ₹2 అయింది అనుకో, ఎంత వచ్చింది సార్? అది ₹10,000. వాట్ ఇస్ దిస్? ఏమొచ్చింది? మీకేం లాభం వచ్చినట్టు అందులో? మీకు ఏం కనబడుతుంది చెప్పండి? వచ్చింది కరెక్టే, డబుల్ వచ్చింది కరెక్టే. సో కొంతమంది 1000 కొనుక్కొని పెట్టుకున్నారు, 2,000 అయింది, 2,000 అవుతుంది ₹2 అయితే కనుక, ₹3 అయితే 3,000 అవుతుంది. బట్ దానివల్ల మీకు ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి? ఏమన్నా బెనిఫిట్ కనబడుతుందా మీకు? చూడండి, ఇప్పుడే ఇది ఒకటి, ఇంతకు ముందే ఒక గంట ముందు ఒకటి ఏమంటారు, ఒక కాయిన్ బైనాన్స్ లో లిస్టెడ్ అయింది. ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ బిఫోర్, 1.5 అవర్ బిఫోర్ వచ్చింది. 0.15 సెంట్తో స్టార్ట్ అయింది, పోయింది 460 వరకు కూడా వెళ్ళింది. మరి ఇప్పుడు చూస్తే ఏమైంది సార్? మళ్ళీ ఎక్కడ వచ్చి కూర్చుంది? కనబడుతుంది కదా సార్ మీ అందరికి కూడా? అందరికి కూడా కనబడుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది సార్.
సారీ సార్ అవుతుందా సార్? ఇప్పుడు మళ్ళీ 1892లో కూర్చుంది ఇది. ఇక్కడ పోయింది పైకి, అలా సరున పోయింది, ఎగ్జామ్ పైకి వెళ్ళిపోయింది, వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చుంది కింద. ఇప్పుడే జస్ట్ గంటన్నర ముందే టైం చూపిస్తాను మీ అందరికి. ఇది చూడండి, వన్ డే క్యాండిల్. ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే, పైన ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ర్యాంక్ వచ్చేసి 689. సో ఇక్కడ లైవ్లో చూస్తూ నేను ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఈరోజే డేట్ చూడండి వచ్చింది. ఓకే, ఇట్లా ఉంటాయి అనమాట. ఎవరో అడ్మిట్ అయ్యారు, వెల్కమ్ సార్ మాట్లాడండి. నేను ఇక్కడ స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక నాకు పేరు కనబడదు. ఎవరు అడ్మిట్లో ఉన్నారు మాట్లాడచ్చు సార్. వెల్కమ్ సార్ మాట్లాడచ్చు. సారా మేడమా? ఇది కూడా న్యూ లిస్ట్ చూడండి సార్. న్యూ లిస్ట్లో ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే ఇలా డౌన్ఫాల్ అయింది. ఓకే, ఇట్లుంటాయి అన్నట్టు. అంటే మీకు ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఇలా అవుతాయని చెప్పి చూపించడానికి అంతే, ఇంకోటి ఏం లేదు ఇందులో. మిమ్మల్ని ఇది బై చేయమనో, లేకపోతే ఇది కొనమనో, లేకపోతే ఇది అమ్మేయమనో కాదు. నేను దేన్ని ప్రమోట్ చేసినట్టు కాదు. ఓకేనా? సో ఇట్లా ఇది జనరల్. మనకు కూడా క్రిప్టోలో ఉన్నాం కనుక కొంతమంది అనుకుంటున్నారు రేపు 1వ తారీఖు తర్వాత 2వ తారీఖు తర్వాత బైనాన్స్లో కూడా వెళ్తుంది అని. ఓకే, వెళ్తే ఇలా ఉంటాయి, వెళ్ళినా కూడా ఈ విధంగా ఉంటాయి. జనరల్గా మీకు దీని గురించి తెలియాలి కదా. మళ్ళీ వచ్చింది సార్, తక్కువతో వచ్చింది, మళ్ళీ పోయింది సార్ పైకి, మళ్ళీ పడిపోయింది సార్, మళ్ళీ ఇప్పుడు అట్లా ఉండదు. అట్లా కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇలా జరుగుతాయి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కదా సార్ బైనాన్స్లో. అందరికి తెలుసు కదా ఎక్స్చేంజ్, బైనాన్స్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్. ఏ కంట్రీలో ఉన్నా కూడా నువ్వు క్విక్లీ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పోతే కూడా ఇలా అవుతాయి. ఓకే, సో ఇట్లా మార్కెట్ అనేది అది మామూలే మార్కెట్. ఓకేనా? చూడండి ఇప్పటికి కూడా ఈ 4 నెంబర్ల ఇది ప్లస్ చూపిస్తుంది చూడండి, 28% ప్లస్. ఓకేనా? అట్లనే మీరు బైనాన్స్ లేకపోతే ఇక్కడ పీవీసీలోకి వెళ్ళి, సారీ ఇది కైన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, TRUTL టర్టల్ ఏదో ఉంది, అది మర్చిపోయినా, స్పెల్లింగ్ మర్చిపోయినా. TURT టర్టల్. TURT టర్టల్. ఇది చూడండి ఏ విధంగా వచ్చి ఏ విధంగా. ఇది 1 అవర్ క్యాండిల్ వచ్చింది, అలా వెళ్ళింది, పడిపోయింది. కింద చూసుకుంటే మనము ఇందాక చూపించినట్టుగా ఎప్పుడు వచ్చిందని కూడా చూసుకోవచ్చు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈరోజు మన ఫ్యూచర్ ట్రేడింగ్లోకి ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు రావడం జరిగింది. ఓకే, సో 3013లో వచ్చింది, హైయెస్ట్ 3013కి వెళ్ళింది. ఓకే, చెప్పండి సార్ ఇంకా ఏంటి విషయాలు. చూసారా పీవీసీ మీద కూడా ఇది 1 అవర్ క్యాండిల్. ఇది ఏ విధంగా కిందికి మీదికి కిందికి ఇలా అవ్వాలి సార్. ఇది రోజు జరగాలి, ఇట్లా జరగాలి. ఇంతకుముందు మనకి ఎట్లా ఉంటుండే సార్, క్యాండిల్ చక్కగా ఉంటుండే కదా, స్ట్రేట్ ఉంటుండే కదా సార్. స్ట్రేట్ ఉండకూడదు అనమాట, ఇలా ఉండాలి. పైకి వెళ్ళాలి, కిందికి మోటివేట్ సార్. ఇలా పైకి వెళ్ళాలి, పైకి కిందికి ఇలా జరగాలి. ఇలా జరిగినప్పుడు చూడండి ఇక్కడ వాల్యూమ్ ఈ రకంగా జరుగుతుంది అనమాట. మనకు ఒకసారి ఇక్కడ బైనాన్స్లో ఇక్కడ 4,000 5,000 చూసాం, 35,000 ఇప్పుడు జరుగుతుంది బిజినెస్, 35,000 USDTలు. సో ఈ విధంగా ఫ్లక్చువేషన్ జరగాలి. అట్లా జరిగినప్పుడే చూడండి మనకు 30 డేస్లో చూసుకుంటే హైయెస్ట్ 0.1248 వరకు కూడా వెళ్ళింది. అంటే ₹1.25 వరకు కూడా వెళ్ళింది దగ్గర.
రూపాయి 25-24 పైసల వరకు కూడా వెళ్ళింది. సరే రూపాయి 20 పైసలు వేసుకుందాం, అలా వెళ్ళింది. లైవ్ చూస్తున్నారు కదా సార్? రాజేష్ సార్, చెప్పండి సార్. వెల్కమ్ సార్. లక్ష్మీ కళ్యాణ్ మేడం హ్యాండ్ ఇచ్చారు. దర్శన్ సార్ అన్మిట్ లో ఉన్నారు, ఇది ఒకసారి తీసుకోండి. వెల్కమ్ సార్. దర్శన్ సార్ కావాలి. నేను అన్మ్యూట్ ఉంచాను, అన్మ్యూట్ చేశాను కదా. ఇంకెవరు చేశారు? సార్ అన్మిట్ లో ఉన్నారు ఆల్రెడీ. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారు అందరూ? ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. దేవుని దయాలు అందరూ బాగున్నారు సార్. ఓకే ఓకే. అందరూ డైలీ మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నట్టున్నారు. అవును సార్, అవును సార్, అందరూ అటెండ్ అవుతున్నారు. అవును. ఓకే. ఎట్లా ఉంది మన మీటింగ్ రెస్పాన్స్? ఎట్లా ఉంది రెస్పాన్స్? మామూలే సార్. ఇంకో సార్, మనం ఎప్పుడు కానీ ఎప్పుడు వాళ్ళు మన టీం వస్తున్నారో లేదు మనం చూడము. కాబట్టి ఎందుకంటే మనం కంటిన్యూ అయితే చేస్తున్నాము. బట్ వీళ్ళు ఏంటంటే ఏదో ఒక మీటింగ్ ఇప్పుడు చూడండి ఏం చేస్తారంటే పబ్లిక్ ఇప్పుడు 30 తారీఖు నాడు చూడండి, మీరు 29 తారీఖు నాడు కానీ 30 తారీఖు నాడు కానీ దగ్గర 140 మెంబర్స్ వస్తారు. సో అంటే ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళని మీరు ఎందుకు వచ్చారనట్లేదు, రాని వాళ్ళని మీరు ఎందుకు రావట్లేదు అనట్లేదు. మీకు రండి, మీరు రెస్పాండ్ అనేది సార్, రెస్పాండ్ అనేది దాన్ని ఏమనాలా, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఎవరు కూడా మాట్లాడరు. రెస్పాండ్ అనేది ఒక్కొక్క రోజు ఎవరు కూడా మాట్లాడరు. సో అలాగని చెప్పేసి మన పీవీసీ మెట వీళ్ళ అంటే నా ఆలోచన ప్రకారం వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు జస్ట్ $13 $14 అయితే గానీ వి డోంట్ వాంట్ టు టాక్ విత్ దిస్ పీవీసీ మెట. నేను మాట్లాడడానికి లేదు, నేను రాను అనే విధంగా అంటే నాకు అనిపించింది. నాకు ఎవరైనా అన్నారంటే ఎవరు అనలేరు, మళ్ళీ అది కూడా నాకు అతను ఎవరు అనలేరు కూడా. బట్ కాకపోతే ఏంటంటే నాకు అట్లా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఎట్లుంటాయంటే సార్ వీళ్ళు చాలా అంటే పాపం పెడవైపోయారు సార్ వీళ్ళు. అంటే వీళ్ళకి ఏంటంటే అది వీళ్ళకి ఏంటంటే కొంతమందికి అసలు క్రిప్టో అంటే తెలియదు సార్ పాపం. ఎందుకంటే మనం అంటాం కానీ వాళ్ళకి తెలీదు క్రిప్టో అంటే తెలియదు. ఇప్పుడు ఇక్కడ 78 మెంబర్స్ ఉన్నారు. అవును. ఈ 78 మెంబర్స్ లో ఈ ఒక కొత్త వరల్డ్ అంటే కొత్త ప్రపంచం, ఇది క్రిప్టో అనేది కొత్త ప్రపంచం. అవును. ఈ కొత్త ప్రపంచాన్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఒక కష్టతరమైన అంశం అనేది మనకు వచ్చాకనే తెలిసింది. మనకు కూడా తెలియదు ఇంత ముందు. అవును, తెలియదు. అవునా కదా? మనకు దీంట్లోకి వచ్చాకనే ఓహో ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, ఈ సబ్జెక్ట్ మనకు తెలవాలి, తెలియకుంటే మనం చాలా లాస్ అవుతాము. మనం పెట్టుబడి పెట్టినాం, మనం లక్షలలో పెట్టుబడి పెట్టినాం, దాన్ని కాపాడుకొని దాన్ని తీసుకోవాలంటే సచ్చినట్టు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఖచ్చితంగా అనే ఒక ఆలోచన ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈ ఆలోచన లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం ఎన్ని మీటింగ్స్ పెట్టినా, ఎంత మోటివేట్ చేసినా, వాళ్ళకి వాళ్ళు మన అమౌంట్ ని ఎట్లా తీసుకోవాలి, ఒకటి దీంట్లో పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది ఒకటి. మూడోది అంటే అసలు క్రిప్టో అనేది కంప్లీట్ గా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదనేది ప్రతి ఒక్కరు అనుకొని వస్తేనే దీన్ని సాధించగలరు, లేకపోతే సాధించలేరు. ఇంపాసిబుల్. సాధించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో 3.5 సంవత్సరాలు అవుతుంది. ఒకటి ఇంకా ఒక అప్డేట్ మనకు తెలిసిన సబ్జెక్ట్ వేరు, వాడికి తెలిసిన సబ్జెక్ట్ వేరు. అవునా కదా? ఇప్పుడు క్రిప్టోలో మనం చూస్తున్నాం, మనం వచ్చిన తర్వాత బిట్ కాయిన్ గానీ, ఈథీరియం గానీ, సోలోనా గానీ, బిఎన్బి గానీ ప్రతిదీ చూస్తున్నప్పుడు అవి హై రేంజ్ లోకి వెళ్ళిపోయినాయి. మన కళ్ళ ముందే. మన పీవీసీ వచ్చినప్పుడు $200 ఉండే బిఎన్బి. ఒక బిఎన్బి 200 ఉండే, అంతకంటే ఇప్పుడు 1000 ఏమో 1100 అయింది. ఇప్పుడు 1300 అయిందా? ఓకే. యూఎస్డిటి 1100 అయింది. ఇప్పుడు రైట్ నౌ 1100 ఉంది, కానీ $1126 వెళ్ళింది. ఓకే. అట్లా అంటే
మార్కెట్ అనేది పరిశీలన చేసి ప్రతి ఒక్కరు పరిశీలన చేసినప్పుడే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. వాళ్ళ పిల్లలకి, భార్య పిల్లలకు కూడా నేర్పిస్తే ఖచ్చితంగా ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు క్రిప్టోకి నేర్చుకోలేదు, ఎవరు కూడా నేర్చుకోలేదు. ఏదో సింపుల్ గా ఎప్పుడు వస్తారు, అప్పుడప్పుడు కాల్ చేసి సార్ ఎప్పుడు వస్తాయి సార్ డబ్బులు అని ఎప్పుడో అమాస పున్నానికో 6 నెలలకు ఫోన్ చేస్తే మాత్రం మనం దానికి రెస్పాండ్ కావడానికి ఛాన్సెస్ లేవు. అయినా కూడా ఆ సబ్జెక్ట్ ను చెప్పడానికి ఫోన్లలో పాసిబుల్ కాదు. ఈ మార్కెటింగ్ అనేది, ఈ క్రిప్టో మార్కెటింగ్ అనేది రోజు రోజు చూస్తేనే కానీ ఈ ప్రపంచం ఇలా ఉంది, మనం దీన్ని ఇలా రిసీవ్ చేసుకోవాలి, ఈ విధంగా అర్థం చేసుకోవాలి అనుకుంటేనే అది అర్థమవుతుంది. లేకపోతే రాజేష్ గారు చెప్పిరనో ఇంకోరు చెప్పిరనో స్టెప్ వేయడం అనేది 100కి 100% రాదు. అవునా కదా? ఎవరికి వాళ్ళే బిల్డ్ కావాలి దీంట్లో. అంతే, ఎవరికి వారికే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు, ఎందుకంటే స్వతహాగా వాళ్ళకు బిల్డ్ అవ్వాలి. స్వతహాగా బిల్డ్ కావాలి. స్వతహాగా బిల్డ్ అయితేనే వాళ్ళు ఆ బరువును మోయగలుగుతారు. ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేనేం చేయాలనేది ఒక ఆన్సర్ వస్తుంది వాళ్ళకి. నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి అనేది వస్తుంది. అరే పలానా సార్ చెప్పిండు కదా, లేకపోతే పలానా లీడర్ చెప్పిండు కదా, నేను చేశాను, ఇంకా వాళ్ళకే తెలుసు నాకు తెలియదు అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్న విషయం. నా దగ్గర కూడా ఇదే జరుగుతుంది. ఏంటంటే మీకు మీరే బిల్డ్ కాండి, మీకు మీరే బిల్డ్ కాండి, మీకు మీరే నేర్చుకోండి, ఎవరికి వాళ్ళే నేర్చుకోండి. అట్లయితేనే పీవీసీ మెటా గాని ఈ క్రిప్టో ప్రపంచం గాని అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదని ప్రతిరోజు కూడా నేను చెప్తూనే ఉన్నా. ఎవరు కాల్ చేసినా వాళ్ళకి అదే చెప్తున్నా. ఏమో సార్ మాకు తెలియదు అంటే నేనేం చేయలేనని చెప్తాను. మాకు ఫోన్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఫోన్ చేసినా అతడు మన దగ్గర రావాలి, మనం ముందు కూర్చోవాలి, మనం ఒక పేపర్ పెన్ పెట్టుకోవాలి. మనం ఎంత చెప్పగలము, 1 గంట చెప్పగలుగుతాం, 2 గంటలు చెప్తాం, కానీ కంటిన్యూ చెప్పలేము ఎవరికైనా. అందుకనే ఎవరు వాళ్ళు సొంతంగా నేర్చుకుంటేనే క్రిప్టో కరెన్సీ గురించి, పీవీసీ మెటా గురించి అబ్జర్వేషన్, ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటది, అది అబ్జర్వేషన్ చేస్తుంటే ఓ ఇది మార్కెట్ లో ఉంది, ఈ మార్కెట్ లో ముందుకు వెళ్తున్నది, అప్ అండ్ డౌన్ అవుతుంది, సో అంటే ఇది మనది ఖచ్చితంగా యాక్టివ్ లో ఉంది, ఇన్యాక్టివ్ లో లేదు. యాక్టివ్ ఉన్నది అంటే ఖచ్చితంగా దీంట్లో మనకు బెనిఫిట్ వస్తుంది అని ఒక రోజు. మీరు ఎంతసేపు అయిందో, ఒక మాట మధ్యలో వచ్చాను, ఎంతసేపు అయిందో మీరు వచ్చి మీటింగ్ కి? ఇప్పుడు 10:20కి వచ్చిన అనుకుంటా. ఓకే ఓకే, అయితే మీరు అయితే పూర్తిగా వినలేదు. నేను ఇంతకుముందు ఒక వేరే వాటికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఎందుకంటే ఎన్ని వచ్చినాయి పోయినాయి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను అనమాట, కొన్ని సిస్టర్ల పేర్లు. చెప్పండి. ఓకే ఓకే, అదే వస్తుంటాయి పోతుంటాయి. అదే క్రిప్టో అనేది కంప్లీట్ అవగాహన. అదే పోయినాయి కూడా తెలుసు మనకి. కొన్ని కంపెనీలో ఏదో సాధించేద్దామని వచ్చిర్రు, కానీ వాళ్ళకి అర్థం కాక వెనుకకు పోయిన కంపెనీలు కూడా ఉన్నాయి. అది కూడా చూసాం. కానీ వీడు అట్లా కనబడట్లేదు కదా. ఇప్పుడు పీవీసీ మెటా కంప్లీట్ గా ఒక డిఫరెంట్ గా పోతున్నాడు. నెక్స్ట్ తరం ఇంకో తరం అయినా కూడా ఇది నిలబడుతుంది సార్. అదే ఇప్పుడు నాకున్న ఒక ఇమేజ్, నేను ఆలోచిస్తున్న విధానం ఏంటంటే 35, ఇంతకుముందు నేను చాలాసార్లు వాయిస్ రికార్డ్ పెట్టినప్పుడు 35-40 చెప్పాను. 35 వచ్చేసరికి ఇది నాకు తెలిసిన మట్టుకు నా ఒక అంచనా, ఒక పీవీసీ మెటా వచ్చేసి సుమారు 10,000 నుంచి 15,000 రూపాయలు ఉండే అవకాశం ఉంది. నా ఒక అంచనా అది. అంటే 10 సంవత్సరాలు పడుతుంది నా అంచనాకి రావడానికి. 10 నుంచి 15,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది.
చూసారా, ఒక రూపాయి విలువ అంత అవుతుంది చూడండి. 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే రైట్. అంటే అంత ఓపిక ఉండాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంత ఓపిక ఉండాలి. ఆ దాన్ని ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటేనే అప్పుడు దీని యొక్క ఫలాలు అనేది అనుభవించగలుగుతాం. లేకపోతే అది కష్టమే. నేను ప్రయాణం చేయలేను, రేపు 2 రూపాయలు అయితే, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా 2 రూపీస్ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను నా తరపు నుంచి అన్నప్పుడు అది నేను 2 రూపీస్ అదే 2 రూపీస్ అయ్యిందంటే నేను అమ్ముకుంటాను అంటే మనం ఏం చేయలేము కదా. తాత్కాలికం మనం చెప్పేది ఏంటంటే తాత్కాలికం. ఎందుకంటే ఇప్పుడు నాకు మనీ కావాలంటే కనుక ఇమీడియట్లీ మనీ కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే వెయిట్ చేస్తే మాత్రం మంచిది. నాకున్న అవగాహన ఏంటంటే కొన్ని అమ్ముకోవడానికి ఎమర్జెన్సీ పెట్టుకోవాలి, అవును, కొన్ని లాంగ్ టైం పెట్టుకోవాలి. ఎమర్జెన్సీకి పెట్టుకోవాలి, కొన్ని లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. అప్పుడే మన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. అది ఇంకా 30 వరకు అవుతే తక్కువ, 1000 రూపాయలు అవ్వచ్చు, 2000 కూడా అవ్వచ్చు. ఇంకా 5 సంవత్సరాలు అవుతాయి. ఇది నా అంచనా. కాబట్టి నాకైతే కంప్లీట్ గా ఇప్పుడు కాదు, ఇప్పుడైనా పాజిటివ్లే ఉన్నా. నేను పాజిటివ్ మోటివేట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి. అయితే నేను మీటింగ్ లో రావట్లేదు అంతేగాని నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పాజిటివే చెప్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు పాజిటివ్లోనే ఉంటా. పాజిటివ్ లో ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. పాజిటివ్ లో లేనప్పుడు, పాజిటివ్ ఆలోచన చేయనప్పుడు మనము ఇంకా దీన్ని చూడడానికి అంటే పట్టించుకో. ఒక కన్నేయాలనే ఆలోచన కూడా రాదు దీని మీదకి. పాజిటివ్ లో ఉంటే ఏమవుతుందంటే మనం అబ్జర్వేషన్ చేయగలుగుతాం, లేకపోతే లేదు. ఇంకా మనం అప్పుడప్పుడు ఈ గ్రూప్లలో పెడుతూనే ఉన్నాం. ప్రతిదీ అప్డేట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు కానీ ఇంకా అప్పుడప్పుడు నేను పెడుతున్నాను. అట్లా చాలా మంది పెడుతున్నారు కూడా. నేనైతే అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడున్న ఈ మీటింగ్ లో ఓపికతోటి సహనంతో ముందుకెళ్తేనే దాంట్లో డబ్బు చూడగలుగుతాం. తొందరపడి అంటే ఏదో సాధించేద్దాం, దీంట్లో డబ్బులు పెట్టేసి మళ్ళీ పెట్టేసి 1 సంవత్సరం కానీ తీసేసుకుందాం అనుకునే అలా షార్ట్ విధానం కానీ ఉండే వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేదు. షార్ట్ లో అయిపోవాలి, నాకు వచ్చేయాలి డబ్బులు అంటే కాదు. క్రిప్టోలో దానికి ఈజీ మెథడ్ ఏంటంటే ట్రేడింగ్. ఇంకా ఈజీగా ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళే ఉదయం పెడితే సాయంత్రమో మధ్యాహ్నమో తీసుకోగలుగుతారు తప్ప దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళైతే లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సిందే. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అయితే 3 బ్యాలెన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. వ్యాలెట్ లో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు స్టేకింగ్ లో గానీ, టోకెన్ ఫార్మింగ్ లో గానీ, వ్యాలెట్ లో గానీ ఈ 3 బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. వీలైన వాళ్ళు ఎర్లీ బర్డ్ కూడా సార్, వీలైన వాళ్ళు ఎర్లీ బర్డ్ కూడా. అది థర్డ్ గా అది ఇంకా లాస్ట్ స్టెప్. అదంటే బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళు కానీ దాన్ని టచ్ కారు. కానీ ఈ 3 అయితే బెటర్. ఈ ఎర్లీ బర్డ్ చేసారంటే ఇంకా మంచిదే. ఎర్లీ బర్డ్ చేస్తే అది మల్టిప్లై అవుతూనే ఉంటది. దానికి అసలు వాళ్ళకు తిరుగులేదు. ఇంకా 10 సంవత్సరాలలో ఎవరైతే దీన్ని కంటిన్యూ చేస్తారో, ఇదే ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రతిదీ రీఫార్మింగ్ అని, రీస్టేకింగ్ అన్ని చేసుకుంటూ పోయారంటే వాళ్ళు 10 సంవత్సరాలలో ఇక మామూలు విషయం అది. అసలు ఊహించినంత డబ్బు వస్తుంది. ఇది అసలు గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. అసలు ఏమి అవగాహన లేని వాళ్ళైనా కూడా చెప్పినట్టు చేసుకుంటా పోయారు అనుకోండి. సార్ నాకు అవగాహన లేదు కానీ మీటింగ్ లో వస్తున్నాను, నేను రీఫార్మింగ్ చేస్తున్నా, రీస్టేకింగ్ చేస్తున్నా, ఎర్లీ బర్డ్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా అంటే ఆ వ్యక్తికి తిరుగుండదు. దాంట్లో డౌట్ లేదు. ఏమి తెలియకుండా గుడ్డిగా వెళ్ళిపోయినా కూడా సక్సెస్ అవుతాడు. అవునవును. చెప్పింది చేసుకుంటా పోయి గుడ్డితనం కూడా పనిచేస్తుంది. అవును.
ఎందుకంటే సార్ కొందరు గుడ్ ఉంటారు ఈవినింగ్ కదా. సార్. సీను. గుడ్ నమస్తే సార్. ఈవినింగ్ నమస్తే. సార్. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. దర్శన్ సార్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్ అడిగాడు సార్. మా టీంలో ఒక లీడరు చిన్న డౌట్ అడిగాడు సార్. దాన్ని రాజేష్ సార్ దర్శన్ సార్ క్లియర్ చేయాలి నాకు ఇప్పుడు. చెప్పు. రాజేష్ సార్. చెప్పండి మీరు చెప్పండి అన్నారు కదా, చెప్పండి మరి చెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. అది ఓపెన్ లో ఉంది సార్. ఓకేనా దర్శన్ సార్? ఎస్ సార్. ఎస్ సార్. సార్ మనకి ఒక $100 100 USDTs పెట్టి ఫార్మింగ్ చేసాడు ఒక పర్సన్. అతనికి అంటే ఒక 100 చేసుకోవాలి అనుకుందాం. ఓకే. అతనికి 1000 days లో సిస్టమ్ నుంచి డబల్ వస్తుంది కదా సార్? అవును. ఎస్. ఇప్పుడు ఈ పీవీసీ మెటాల్ అతను డ్రా చేసినప్పుడల్లా అక్కడ ఎంత కట్ అవ్వండి, $1 అప్రాక్సిమేట్లీ $1 వేసుకుందాం సార్. $1 కట్ అయ్యి 1 USDT కట్ అయ్యి బయటికి మనకి 95 పీవీసీ మెటల్ బయటకు వస్తున్నాయి సార్. అంతే కదా సార్? దానికి ఛార్జ్ మళ్ళీ మనకి ఇది అప్రాక్సిమేట్లీగా ఒక 20 పైసలు 20 cents వేస్తున్నాడు బయట పిఎన్బి రూపంలో. అట్లా ఆ 200 USDTs బయటికి తీయాలంటే ఎంత అవుతుంది సార్ ఇతనికి? 20 పైసలు. అదే సార్. అంటే లేదు సార్, అక్కడ నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చెప్తా విను సార్. ఓకే సార్. కంపెనీ ఉద్దేశం ఏం తెలుసా? సార్ నువ్వు విత్డ్రా చేయకూడదు అంటే విత్డ్రా చేయకూడదు అనేది ఉద్దేశం. ఎందుకు విత్డ్రా చేయకూడదు అంటే ఇప్పుడు బేసిక్ లో ఉంది సిస్టమ్ అనేది, బేసిక్ లోనే రన్ అవుతుంది. బేసిక్ లో రన్ అయినప్పుడు నిన్ను ముందుకు తీసుకెళ్లాలి అనేదే కంపెనీ యొక్క సిస్టమ్ ఆలోచిస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే నువ్వు ఎగ్జిట్ అయిపోకూడదు. నువ్వు విత్డ్రాల్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతే నేనేం చేయబోతున్నానో నీకేం అర్థం అవుతుంది అనేది కంపెనీ విధానం లాగా కనబడుతుంది. ఇక్కడ ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను? టైం పడుతుంది. అంటే ఎవరైతే లాంగ్ జర్నీ చేస్తారో దీంట్లో వాళ్ళకే అర్థమవుతుంది. అంటే వాడి ఉద్దేశం అంటే ఇవ్వకూడదు అని. అందుకనే ఇప్పుడు 30 తారీఖు ఏం చేస్తాడు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు ఒక 10 రోజులు అవుతే వాడి ఉద్దేశము ఎట్లయితే మనందరినీ ఒక్కటే పడవలో తీసుకెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఎగ్జిట్ కావద్దు. ఎగ్జిట్ అయితే సిస్టమ్ అర్థం కాదు. అంటే అందరినీ ఒకే విధానంలో తీసుకెళ్ళాలి. ఒకవేళ అంటే అసలు ఏమి ఇవ్వడం లేదు అంటే ఏదో ఇది మనకు అర్థం కావట్లేదు, లేకపోతే నెగిటివ్ వెళ్ళిపోతారని ఏదో ఇస్తున్నాడు అన్నట్టుగా ఇస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. నేనేమంటున్నానంటే విత్డ్రాల్ పెట్టకండి. నాకు తెలిసిన వాటికి విత్డ్రాల్ పెట్టకూడదు. రీఫార్మింగ్, రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే మీకు ముందు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే ఏదో మనం తీసుకుంటున్నామని ఏమంటారు ఒక మెంటల్లీ ఒక సంతోషం, మెంటల్ సంతోషం తప్ప వేరేది ఏం లేదు అక్కడ. నేను నా పర్సనల్ గా ఏం చెప్తున్నానంటే తీసుకోకండి, విత్డ్రా చేయకండి. మీ అమౌంట్ మల్టిప్లై అయినప్పుడు ఒక 100 USDT పెట్టినప్పుడు ఒక 1000 USDT చేసుకున్నప్పుడు నువ్వు విత్డ్రా చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంది. నువ్వు 100 USDT పెట్టి అది 200 ఇంకా కానే లేదు, నువ్వు విత్డ్రాల్ పెడుతున్నావు అంటే నీకేం అర్థమైందంటే క్రిప్టో కరెన్సీ, పీవీసీ మెటా ఒక ప్లాట్ఫారం, బిజినెస్ సిస్టమ్ అర్థం కాదు అంతే. ఇక్కడ సిస్టమ్ అర్థం కాలేదు కాబట్టి మనం తొందరపడి విత్డ్రాల్ పెడుతున్నాం అంతే, వేరేది ఏమీ లేదు. ఇది నా ఉద్దేశం, నాకు తెలిసింది. రాజేష్ గారు మీరు చెప్పేదంటే చెప్పండి. అయితే
సార్ ఏంటంటే మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్. నా ఉద్దేశంలో నేను చెప్తాను అనమాట. మీరు చెప్పింది కూడా అదే 100% కరెక్ట్. సిస్టమ్ ఉద్దేశం ఏంటంటే సార్, సిస్టమ్ ఉద్దేశం ఏంటంటే నిన్ను లాంగ్గా నాతో ఉంచుకోవాలనే ఆలోచన అదొకటి. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చాను, నేను 100 పెడతాను, నాకు 200 ఇస్తాను కనుక నేను 200 తీసుకుని వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఇక్కడ చెప్పాలంటే నేను 100 పెట్టాను, నాకు 100 200 ఇయ్యు, నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటే కుదరదు. బట్ ఎందుకు కుదరదు ఇక్కడ? సపోజ్ మీరు ఒకటి చూడండి, ఇక్కడ మనం ఇంతకు ముందు స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే క్రైటీరియా ఇచ్చింది, సెకండ్ క్రైటీరియా ఇచ్చింది, థర్డ్ క్రైటీరియా ఇచ్చింది, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ స్పీడ్ క్రైటీరియా ఇచ్చింది. అప్పుడు మనకు బయటకు మరి వందలు మనం తీసుకున్నామా లేదా, వేరే వాళ్ళకు ఫార్మింగ్ చేసామా లేదా, మరి డబ్బు అనేది మనకు వచ్చిందా లేదా అంటే ఈ టైంలో ఆ టైంలో మనకు వచ్చింది. ఈ టైంలో ఈ రేంజ్ ఈ యొక్క వాల్యూని బట్టి నన్ను అడిగితే విత్డ్రాలే తీసుకోకూడదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఇది దర్శన్ సార్ 100% కరెక్ట్. ఎవరు పెట్టుకోవాలా? ఇప్పుడు నా దగ్గర సార్ $50 ఉన్నాయి, సారీ 10 వ్యాలెట్లు ఉన్నాయి సార్. అందులో ఒక 5 వచ్చేసి మెయిన్ అంటే పెద్ద పెద్ద వ్యాలెట్. వాటికి నేను రోజు చేసుకున్నా కూడా నాకు అయిపోదు ఎర్లీ బర్డ్ 100 చేస్తే కనుక. ఇట్స్ ట్రూ. కానీ నాకు బిఎన్బి కావాలి కదా సార్. సో ఇంకా $5 ఇంకో 5 వ్యాలెట్ ఉన్నాయి కదా సార్. సో ఇక నేను రేటు తక్కువ ఉంది, నాకు ఇవ్వట్లేదు అని ఆలోచించాను. నేను ఏం చేస్తాను అంటే పెట్టుకుంటాను విత్డ్రాల్. ఇచ్చిన కడికి ఈ 5 వ్యాలెట్లు పోను కాలైనా పర్వాలేదు, కానీ నేను ఈ మెయిన్ 5 వ్యాలెట్ ఏవైతే ఉన్నాయో దానికి నేను ఈ బిఎన్బిని యూటిలైజ్ చేసుకుంటున్నా. అది బిజినెస్ విధానం, ఇది బిజినెస్ విధానం, అదే బిజినెస్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు సార్ అన్నట్టుగా నేను 100 నేను నాకు 100 వచ్చింది, నేను 200 పెట్టాను, నేను తీసుకొని వెళ్తాననే రకం కాదన్నమాట. ఇది సార్ బిజినెస్ రైట్ వే కాదు. సో అందుకని సార్ ఇవి ఇలా ఉందన్నమాట. సో అందుకని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మన సిస్టమ్ని నిజంగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకు మనీ కావాలి. ఇక్కడ మేము కొంతమందికి వ్యక్తులకి లోపలికి వెళ్ళి తీసుకోవాల్సింది మీకు అంటే ఇలాంటి అడ్వైజ్ కూడా మేము ఇస్తున్నాం. ఏ అడ్వైజ్ అంటే రాజేష్ సార్, చెప్పండి సార్, మాట్లాడండి. మనము ఇప్పుడు మనకు ఒకవేళ దీనిలో పెడితే స్టేకింగ్ లో పెడుతున్నాం సార్. నేను అడిగే మాటలని మీరు నాది పెట్టుబడి భారీగానే సార్ దీంట్లో. నేను టైం కూడా అయిపోతుంది సార్. నేను ఒకే ఒక మాట చెప్తాను. ఇవాళ ₹1,00,000 స్టేకింగ్ లో పెడితే బైనాన్స్ లో 6 నెలల్లో 20% వస్తుంది సార్. ఇంకొక 6 నెలల్లో 20% వస్తుంది. ఇంకొక 6 నెలల్లో 20% వస్తుంది. అంటే 1.5 year డబుల్ అయిపోతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా డబుల్ అయ్యే అమౌంట్ వస్తుంది మనకి. అంటే మనం 20% అన్నారు కదా అనే మేధావులు కూడా మళ్ళా ఉన్నారు. ఇక దాన్ని విడదీసి నేను ఇప్పుడు చెప్పలేను. ఇక అయితే ఇవాళ పీవీసీ మెటాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సీనియర్స్ ఏమో గతి లేక దీనిలో ఉన్నారు. కొత్త యూజర్స్ మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం అయినా మనం చెప్పిన దాని ప్రకారం అయినా కొత్త వాడు దీనిలోకి రాడు. ఇప్పుడు మీరే చెప్పేశారు కదా, ఏమంటున్నారు, లాంగ్ టర్మ్ కాన్సెప్ట్. ఏదో మనం 10,000 పెట్టేసి ఒక 3 సంవత్సరాలు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయను సార్. ఒక 10,000 పెట్టేసి ఒక 3 సంవత్సరాల తర్వాత, ఎప్పుడండి 3 సంవత్సరాల తర్వాత అయినా సరే నేను 20,000 తీసుకుపోతానంటే కుదరదు. ఉండాల్సిందే, దీన్ని చచ్చినట్టు ఉండాల్సిందే. ఇదే మాట మనం బయట చెప్పామనుకోండి, కొత్త అరే బాబు నువ్వు ₹1,00,000 పెడతావు, 3 సంవత్సరాలు డబుల్ అవుతుంది నీకు, అయినా సరే అప్పుడు కూడా నీ డబ్బులు మేము ఇవ్వం, అప్పుడు కూడా నీకు ఒక ₹100 ఇస్తాం. మళ్ళీ నీకు వచ్చినటువంటి ఈ 1,00,000 ఆ 2 లక్షలు కూడా నువ్వు తిప్పే పెట్టుకోవాలి. అప్పుడు నీ మనవడు వస్తాడు మళ్ళీ తీసుకుంటానికి, నీ మనవడికి కూడా మేము ఇవ్వం, అప్పుడు కూడా తిప్పే పెట్టాలి. కొన్ని ముని మనవడికి ఇస్తామా, ఆడికి ఇవ్వం, అప్పుడు కూడా తిప్పే పెట్టాలి. 2015 నుంచి లాగుతున్నారు సార్ వీడు. అదే ఇప్పుడు సార్ నా మాట కాదండి ఇది. సార్
ఇక్కడ నా మాట కాదు ఇది. నేను నీ మాట కాదు గాని ఇది రాంగ్, అది నేను రాంగ్. శ్రీనివాస్ సార్ Yes, మీరు నా yes, మాట మాట్లాడుతున్నారు విను రాంగ్ అది. సేను చెప్పండి సార్, చెప్పండి నీకు షార్ట్ చెప్పండి కట్ లో చెప్తా విను. చెప్పండి సార్. ఇప్పుడు రాజేష్ సార్ 2015 అర్థం చేసుకోండి. 2015 లో స్టార్ట్ అయింది అన్న. ఆగాగు. అవును సార్. నేను 15 చెప్తాను లో ఇప్పుడు, అర్థం స్టార్ట్ చేసుకుని అయింది. నేను రేపు చెప్తాను మీకు, కానీ రేపు చెప్తాను. ఇప్పుడు ఎస్ దర్శన్ సార్ ఎస్ మాట సార్. 15 లో స్టార్ట్ అయిందంటే కమ్యూనిటీ బిల్డ్ చేయడం స్టార్ట్ అయింది. అది దీని లెక్కలకు రాదు, అది క్రిప్టో అవును సార్. లెక్కలకు రాదు. కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి డెవలప్. అదే అది సార్, తర్వాత ఓకే. మనకు అర్థమైంది. 2022 విను జూలై విను 28 విను స్టార్ట్ అయింది. సార్ విను సార్ నాయన. ఇది కాక ఇక వినండి. అసలు దర్శన్ క్రిప్టో సార్ మాట్లాడగా మళ్ళీ నేను మీకు ఇప్పుడే కంక్లూజన్ ఇస్తాను. నేను ఇప్పుడే ఇస్తాను అనమాట. క్రిప్టో ఎలాగనేది మీరు క్రిప్టో మొత్తం ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీ క్రిప్టోలు ఉన్నాయో వీళ్ళ గోల్ ఏందో సార్ తెలుసా నీకు? సార్ 2050. వీళ్ళ గోల్ 2050 తెలుసా? 2050. 50. చాలా సార్, చాలా. ఆ, ఇది చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. అసలు ఎస్ సార్. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమేమి జరుగుతున్నాయి అనేది చాలా మేధావులకి చెప్తా, ఎవరు తెలియదు. 2050 గోల్ అయితే వీళ్ళు మెల్లి కావాలని అడుగులు వేస్తున్నారు. ఎస్ సార్. అర్థమవుతుందా? నువ్వు మన్మడు మునిమనుడు అనేది టోటల్లీ రాంగ్. అయితే ప్రపంచం అంతా మొత్తం ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పిన, కంప్లీట్ గా క్రిప్టోని తీసుకురావడం అనేది ఒక పెద్ద ఆ, ఒక అంటే మామూలు అంశం కాదు ఇది. ఒక ఒక కామన్ మ్యాన్ కి అర్థం కాదు ఇది. మొత్తం ఎవరైతే కోట్ల డబ్బు ఉందో, ఎవరైతే ప్రపంచాన్ని నడిపిస్తున్నారో ఫైనాన్షియల్ గా, అందరి ఉద్దేశం ఏంటంటే క్రిప్టోనే ప్రవేశపెట్టాలి. అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాము, లేకపోతే లేదు. ఈ 50 ఏదైతే ఉందో, నువ్వు ఎవరినైనా అడుగు, 50 అనేది చాలా ఇంపార్టెంట్ సంఖ్య, చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఇదే బిజినెస్ అనుకోని క్రిప్టో పీవీసీ మెటాలోకి రాకూడదు. నువ్వు వ్యాపారం చేసుకుంటావా, ఉద్యోగం చేసుకుంటావా చేసుకుంటూ సార్ ప్లీజ్. లాంగ్ కాన్సెప్ట్ వెళ్ళిపోయారు మళ్ళీ మీరు. అది ఇప్పుడు మనం రాంగ్ కాదు. మాట్లాడుతున్నాం. విను, లాంగ్ అంటున్నాను సార్, రాంగ్ కాదు. లాంగ్ కాన్సెప్ట్ సార్, లాంగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం. లాంగ్ కాన్సెప్ట్ కాదు నాయన. వీళ్ళ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్. 11 అయిపోయింది. ఎందుకంటే నువ్వు నేను మాట్లాడిన మాట్లాడనిస్తలేవు. దానికి మళ్ళీ నేను కంక్లూడ్ చేయాలి మళ్ళీ. సో నేను అనేది చేయడం ఏంటంటే, కాదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే, గత నెల రోజులు బట్టి పీవీసీ మెటా మనకి ఇస్తున్నాడు. ఇంతకు మునుపు మనకి 4 days కో 5 days కో లేదా అప్రాక్సిమేట్లీ 1 week కల్లా ఇచ్చేసేవాడు. ఈ 1 week లో కంపల్సరీ పీవీసీ మెటా ప్రైస్ పెరిగేది. ఈ మధ్యలో ఎప్పుడైతే పీవీసీ మెటా విత్డ్రావల్ ఆపుతున్నాడో, అంటే మనల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు సార్. విత్డ్రావల్ ఆపినప్పుడు పీవీసీ మెటా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఒక్క నిమిషం, నన్ను మొత్తం చెప్పనివ్వండి సార్. అది ఇండైరెక్ట్ గా మనకి అతను ఇండికేషన్ ఇస్తున్నాడు. అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడి నుంచి ప్లే చేస్తున్నాడో తెలియదు. కాదే ప్రతిదీ కూడా సిగ్నల్ అనేది మనకు చెప్తున్నాడు. అతను ఇచ్చేది కరెక్టే సార్. 20 పైసలు కట్ అయినా, పావలా కట్ అయినా, ₹10 కట్ అయినా సరే ఇవ్వటం కరెక్ట్. మనం పెట్టిన $100కి $200 ఇస్తున్నాడు. ఆ $200కి $100 సరిపడా పీవీసీ మెటా వచ్చినా కరెక్టే. బట్ ఎప్పుడవుద్ది కరెక్ట్? అది పీవీసీ మెటా ప్రైస్ పెరగాలి. ఆ పీవీసీ మెటల్ మన ప్రైస్ పెరగనిస్తున్నావా? 95 పీవీసీ మెటల్ రాగానే వెంటనే స్వాప్ చేసి బిఎన్బి కింద యూఎస్డిటీ కింద స్వాప్ చేసి అమ్మేసుకుంటున్నారు. ఇది బిజినెస్ కాదండి అసలు. మీరు ఏం చెప్పాలి? ఒక్క నిమిషం. అదే సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. విత్డ్రా చేసినటువంటి ఏదైతే లోపల నుంచి బయటకు వచ్చిన పీవీసీ మెటాల్ని హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుంటే ప్రైస్ పెరిగిద్ది. అక్కడ ఎంత కట్ అవుద్దని చూడొద్దు మనం. అది $200 అని చూడొద్దు. మనం పెట్టుబడి పెట్టాం, లోపల నుంచి విత్డ్రా చేస్తున్నాం. మనం దేనికోసం పెట్టుబడి పెట్టామండి? పీవీసీ మెటల్ పెట్టాం. బయటికి పీవీసీ మెటల్ వస్తున్నాయి. ఆ పీవీసీ మెటల్ హోల్డ్ చేసుకోమని అందరికి చెప్పండి సార్. పీవీసీ మెటల్ డ్రా చేస్తున్నారు, దాన్ని బిఎన్బి కింద స్వాప్ చేస్తున్నారు. ఎవడు బాగుపడుతున్నాడు? బిఎన్బి రేట్ పెంచిందే మనం. నాకు తెలిసిన వాళ్ళు మంద కూడా ఓ 25% మన హ్యాండ్ ఉంది దానిలో. ఇవాళ మనకున్న 2 లక్షల కమ్యూనిటీనో 3 లక్షల కమ్యూనిటీ ఉంది కదండి. బిఎన్బి కంపల్సరీ యూజ్ చేస్తున్నాగా. స్వాప్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు మనకి? పెట్టుబడి పెట్టేదానికి వచ్చాం మనం. నా వే ఆఫ్ థాట్ ఇది సార్. వాడు నేను మామూలుగా నాకు మార్కెట్ లో, ఒక్క నిమిషం సార్, మార్కెట్ లో ఎదురైనటువంటి క్వశ్చన్ కి మీరు చెప్పినట్టు నేను చెప్పలేదు సార్ ఆన్సర్.
బాబు మేము ఇవ్వము మళ్ళీ తిప్పి పెట్టమని చెప్పాలా. బాబు మీరు వచ్చింది పీవీసీ మెటల్ కోసం వచ్చావు, నువ్వు పెట్టింది 10,000, నువ్వు పెట్టింది 10,000, ఆ 10,000కి 20,000 వస్తాయని చెప్పిన మాట వాస్తవమే. 3 సంవత్సరాలకి నీకు ఇస్తున్నాడు. పీవీసీ మెటల్ విత్డ్రా చేసి నువ్వు అమ్ముకోకుండా హోల్డ్ చేసుకో. నువ్వు డైరెక్ట్ గా పీవీసీ అంటే మెటల్ పెట్టొచ్చు. ఇప్పుడు పీవీసీ మెటల్ మనిషిని ఒకవేళ రేపొద్దున ఇప్పుడు నగ్న సత్యం అయితే ఇది కాంప్రమైజ్ చేసి అదేలే మనతో సార్, బిజినెస్ చేయించాలనుకునే కాంప్రమైజ్ విషయం కాదు నువ్వు సార్. చెప్తున్నావు. విను. లేదు 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 సార్, సత్యమే అది సార్. పీవీసీ మెటల్ హోల్డ్ చేసుకోవటమే మన ముందున్నటువంటి దారి. పీవీసీ మెటల్ స్వాప్ చేయడం PVC వల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం తప్ప ఏం లేదు సార్. ఉన్న వాళ్ళందరం అలాగే ఉన్నాము. మీరు అన్నట్టుగా దైనందిక అంటే జీవితంలో రోజువారీ ఖర్చులు ఉంటాయి. ఇక దాన్ని తప్పక విత్డ్రా చేస్తున్నారు, దాన్ని స్వాప్ అంటే చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. సిస్టమ్ విధానం నేను చెప్తున్నా. సిస్టమ్ ఎట్లా పోతుంది అంటే కంప్లీట్ గా మీరు అంటే పెట్టుబడి ఎంత పెడతారనేది మీ ఇష్టం, కానీ వాడి ఈ ఒక 3.5 years లో చూసిన విధానం ఏంటంటే మనకు వాడు ఏం చూపించిండు, అసలు క్రిప్టో ఎలా ఉంటది, ఎలా పెరుగుతుంది, ఎలా డౌన్ అవుతుంది అని ఫస్ట్ మనకు 1 year చూపించిండు. ఇలా ఉంటదిరా బాబు అని చూపించిండు. ఆ తర్వాత మళ్ళీ మార్చేసిండు. ఎందుకు మారుతుందంటే దీంట్లో మీరు ఒక కన్నేసే ఉంచాలి, కానీ దీని మీద బిజినెస్ చేయగలరు, మీరు దీన్ని సంపాదించుకోగలరు అనే కాన్సెప్ట్ దీంట్లో కనబడతలేదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, వ్యాపారం చేసుకుంటావు, దీని మీద ఒక కన్నేసి ఉంచు, దీని అబ్జర్వేషన్ చేస్తుండు, దీంట్లో కూడా పెట్టుబడి పెట్టుకో, నీకు రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తు ఉంది అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇంకా వేరేది ఏమీ లేదు ఇక్కడ. నేను దీంట్లో నిండా మునిగిన, నేను దీంట్లో సంపాదించుకుంటా అంటే కుదరని పని. ఇప్పుడు నేను పెట్టిన నాకు లేదా, తీసుకోవాలని నాకు ఉంది ఎందుకు ఆశ. కాకపోతే సంపాదించుకోలేదని ఎవరన్నారు సార్? సంపాదించుకోవాలి నా మాట సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ విషయం చెప్తున్నా. తీసుకోవాలనే ప్రతి ఒక్కరికి ఉంది, ఎందుకంటే పెరల్ మైండ్ లో ఉన్న వాళ్ళకి అది సార్ కామన్. ఇప్పుడు రాజు సార్ అన్నారు ఎర్లీ బర్డ్ చేయమన్నారు. ఇవాళ ఎర్లీ బర్డ్ చేస్తుంటే ఇవాళ 1,00,000 3,00,000 అవుతుంది, 3,00,000 9,00,000 అవుతుంది. ఎలా అవుతుంది, అవుతుంది సార్? అవుతుందనే ఇవాళ చెప్తున్నాను కదా. అదే సార్, ఇప్పుడు అదే మాట చాలా అవుతుందనే మందికి చెప్తున్నాం. అదే సార్ మీరు కాన్సెప్ట్ ఇంకా మల్టిప్లై చాలా చేసుకుంటూ మందికి అర్థం కాలేదు సార్. అర్థమైన వాళ్ళు మాత్రం పెద్ద పంటలు చేసుకుంటున్నారు పీవీసీ మెటా సార్. కాన్సెప్ట్ కాదు, క్రిప్టో కాన్సెప్టే ఇట్లా ఉంటుంది. క్రిప్టో కాన్సెప్ట్ ప్రతి కాయిన్ ది కానీ, మెటా గాని, ఎన్ఎఫ్టి గాని, ఈ 3 అబ్జర్వేషన్ చేస్తే ప్రతి సిస్టమ్ ఇట్లాగే ఉంది. ఒక పీవీసీ మెటా అనడానికి లేదు. మనం ఓన్లీ ఒక పీవీసీ మెటా గురించి ఆలోచిస్తే ప్రతి నెగిటివ్ థాట్స్ వస్తాయి. కానీ ఎన్ఎఫ్టి కానీ, కాయిన్ కానీ, మెటా కానీ, ఈ 3 అబ్జర్వేషన్ చేస్తే హిస్టరీ చూసుకుంటే ఓహో ఇది ఇలా నడుస్తుంది అని అర్థమవుతుంది. దీని కాన్సెప్ట్ ఇట్లా ఉంటది, దీని ఫార్ములానే ఇట్లా ఉంటది. ఈ ఫార్ములాని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఓన్లీ పీవీసీ మెటా ఏమింది, పీవీసీ మెటా ఏమింది, పీవీసీ అనుకుంటా కూర్చుంటే మాత్రం సచిన క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ రాదు. ఇది వాస్తవం. టైం అయిపోయినట్టు సార్. రాజేష్ సార్ చెప్పండి. టైం అయిపోయినట్టు సార్. టైం లోపల మీరు మాట్లాడండి సార్, మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏమో సార్ మనకు ఓకే గానీ నలిగిపోతున్నారు సార్ చాలా మంది. నలిగిపోయి ఎందుకు నలిగిపోతున్నారు సార్? చాలా ఎందుకు నలిగిపోతున్నారు సార్ చెప్పండి. ఎవరికే సార్ పెట్టుబడి ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో చూస్తున్నారు కదండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా సార్ వస్తాయి అని. అట్లా కాదు సార్, ఎందుకు ఎదురు చూస్తున్నారు వీళ్ళు? ఒకటి అంటే మీకు కంక్లూడ్ ఇస్తాను నేను. ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళకి, నాకు అర్థం కాలేదు సార్ ఇక్కడ. సరే సార్ ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ సార్ మీరు ఆగండి, మళ్ళీ వేరేకే వెళ్ళిపోతుంది. శ్రీనివాస్ సార్ మీరు ఆగండి, ఇక్కడ మీరు కూడా మాట్లాడచ్చు, కానీ గంధి శ్రీనివాస్ సార్ ఆగండి. చిన్న మళ్ళీ సార్ చెప్పండి, ఎందుకు నలిగిపోతున్నారు పబ్లిక్? ఇప్పుడు బ్యాంక్ లో మనకి ఏదైనా బ్యాంక్ లో మన వాళ్ళు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు చెప్పలేదు కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఒక నిమిషం చెప్తాను మీకు, అవన్నీ మీరు ఉదాహరణ తీసుకుంటే నేను చెప్తాను. నువ్వు నలిగిపోయి వేరే మీద ఏక బాబు సార్ లేదు సార్ కాదండి ఒక్క నిమిషం సార్. నన్ను అన్నందుకు నేను చెప్తున్నాను సార్. నేను ఇప్పటికీ కూడా వారానికి $50 విత్డ్రా చేస్తున్నాను సార్. నేను ఎందుకు నమ్ముతాను సార్? నాకు తెలుసు సార్ మీరు మీ సంగతి నాకు తెలుసు. మీరు అడిగింది పబ్లిక్ గురించి. పబ్లిక్
వినండి మీరు పబ్లిక్ గురించి అంటే ఏ బ్యాంక్ అయినా కూడా మన పీవీసీ మెట ఒక $100 వచ్చింది, $100 వచ్చింది. వాస్తవమా సార్? అవును ఫస్ట్ వాస్తవమే సార్ కదా? అవును వచ్చింది అవును కదా. సార్ అవును మీరు అందరూ నాతో పాటు రండి అని అందరికి ఒకే నోటిఫికేషన్ ఇచ్చింది. నేను మిలియన్స్ బిలియన్స్ తయారు చేసే అవకాశం ఇస్తాను అని చెప్పింది. నేను మిలియన్స్ బిలియన్స్ ఇస్తాను, నాతో పాటు రండి అని చెప్పేసి మనకు పార్లమెంట్ ఓపెన్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఎవరు చెప్పలేదు. యాక్చువల్లీ సిస్టమ్ వాళ్ళు మీటింగ్ లేదు మనది, అవునా? సో మనము అవును సార్ అవును మేము ఫాలో అయింది కూడా సార్, మేమంటే ఇప్పుడు ఈవెన్ నేను ఉన్నాను సార్, నేను ఫాలో అయింది ఎగ్జాంపుల్ 100% చెప్తాను. నేను ఫాలో అయింది సిస్టమ్ని, సిస్టమ్ నాకు ఏదో చెప్పింది కదా అని చెప్పేసి పీవీసీ మీటర్ రాగానే అప్పటికి చాలా మంది నెగిటివ్ అయిపోతున్నారు, కానీ నేను పాజిటివ్ అయిపోయినా. నేను 2019 నేను ఉన్నాను, బట్ 2022లో మనకి 2022లో మనము క్రిప్టోలోకి వచ్చాము. వచ్చే ముందు 2 నెలల ముందు 3 నెలల ముందు మీరు బైనాన్స్ కొద్దిగా నేర్చుకోండి, ట్రస్ట్ వాలెట్ నేర్చుకోండి అని చెప్పి నేను మీకు మాతో పాటు వస్తే నేను ఇస్తాను అని చెప్పింది. అయితే చలో కొంతమంది 10 లక్షలు వేసుకున్నారు, కొంతమంది 20 లక్షలు వేసుకున్నారు, కొంతమంది లక్ష వేసుకున్నారు, కొంతమంది 5,000 రూపాయలతో వచ్చినారు. ఆ టైంలో నీకు 6 నెలలకి ఎంత డబ్బు ఇచ్చింది? 6 నెలలకి ఎంత డబ్బు ఇచ్చింది? ఎంత నీకు రిలీజ్ అయ్యింది? అంటే సపోజ్ ఒక 1000 పీవీసీ మెటల్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే $100 ఉన్నప్పుడు 1,00,000 పెడితే $1,000 పెడితే మనకి ఒక 1000 పీవీసీ మెటల్ వచ్చాయి. 500 సిస్టమ్ ఇచ్చింది, 1500 ఇచ్చింది, అవునా సార్? ఆ టైంలో అంటే రిలీజింగ్ అంటే డైలీ దాన్ని బట్టి 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అయింది. రోజు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అయింది ఇక్కడ, అవునా సార్? సో ఆ టైంలో అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో మనకు పీటీపీ ఆప్షన్ ఇచ్చేసింది. పీటీపీ అంటే నీకు నేను అమ్మొచ్చు, కానీ బయట వరకు అమ్మరాదు నేను ఆ టైంలో. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది పీవీసీ మీటర్ వాల్యూ $390, $400 స్టార్ట్ అయింది. 28 తారీఖు 7వ నెల వచ్చిన పీవీసీ మీటర్ అక్టోబర్ అంటే ఎంత సార్? మధ్యలో 2 నెలలు 3 నెలల గ్యాపే కదా సార్. సో అంటే అప్పుడు పీవీసీ మీటర్ మనం విత్డ్రాల్ పెట్టుకుంటే కూడా బయటకి ఫ్రీ. 500 ఒకేసారి కూడా మనం బయటకు తీసాం, 500 పీవీసీ మీటర్లు ఒకేసారి కూడా బయటకు తీసాం ఫ్రీ, వితౌట్ బిఎన్బి ఛార్జ్. తర్వాత ఏం చెప్పాడు? నేను ఆ రోడ్ మ్యాప్ లో ఆ రోజున ఏం చెప్పాడంటే, నేను ఫిబ్రవరిలో ఎక్స్చేంజ్కి వెళ్తాను చెప్పాడు మనకు ఆల్రెడీ. సో డిసెంబర్ వరకు ఇది $890. డిసెంబర్ 1వ తారీఖున మేము అమ్మాం పీవీసీ మీటర్. ఇందులో వచ్చిన పీవీసీ మీటర్లు $890 ఒక పీవీసీ మీటర్ మేము అమ్మాం డిసెంబర్ 1వ తారీఖున పీటీపీ ద్వారా. తర్వాత అది జనవరి వచ్చేసరికి మరి ఏమైంది? 1100 దాటింది. ఫిబ్రవరి వచ్చేసరికి ఏమైంది సార్? 1200 అయింది. ఫిబ్రవరి 14న మనకి ఒకవేళ మనం అట్లే నిలబెట్టుకుంటే, ఇప్పుడు నేను ఒక వ్యాలెట్లో 1000 చేశాను, 1000 కనుక 1500, రోజు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అయింది. అంటే ఇదంతా ప్రాక్టికల్ గా నేను ఎవరో చెప్పింది కాదు, లేకపోతే నేను మీటింగ్ చెప్తున్నా అని చెప్పేసి అందరూ వినాలని కాదు చెప్పేది, ప్రాక్టికల్ గా అందరికి చూపించాను. సో ఇట్లా అనుభవించాం కదా సార్ మనము. సో ఇక్కడ రాజేష్ ఒక్కసారి రండి, లేకపోతే దర్శన్ సార్ రండి, లేకపోతే సిహెచ్ శ్రీనివాస్ సార్ రండి అనలే. ఎవ్రీవన్ వీఆర్ గివ్ టు 80 lakh పీపుల్స్ నేను ఇస్తానని చెప్పింది. నేను 80 లక్షల మందికి ఇస్తాను. ఒక్క నిమిషం సార్, ఈసారి మనం ఒక మాట కంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ప్రతిదీ మనకు అంటే ఏ బ్యాంక్ ఇస్తుంది సార్? 1 లక్ష పెట్టుకున్న వ్యక్తికి ఇప్పుడు సపోజ్ అప్పటి వరకు 800 పీవీసీ మీటర్ రిలీజ్ అయింది సార్. ఏది 2.5 జస్ట్ ఒక $1,000 వచ్చిన వ్యక్తికి ఒక దగ్గర 800 పీవీసీ మీటర్ రిలీజ్ అయింది. 800 ఇంటూ 1200కి మనం లీగాలిటీగా అమ్ముకున్నాం. అంటే పీటీపీ వదిలేసేయండి. ఇంకా పీటీపీ అంటే ఏంటి? పీటీపీ అంటే సార్ పార్లమెంట్ లో ఉన్నవాడికి, పీవీసీలో ఉన్నవాడికి అమ్మడం మన పీటీపీ, అది వేరు కనుక దాన్ని వదిలిపెట్టండి. బట్ నేను $1,200కి నేను లైవ్ లో సెకండ్ డే నేను స్వాప్ చేశాను. ఇక్కడ పాన్కేక్ లో స్వాప్ చేసి బైనాన్స్ కి వెళ్ళి అమ్మేశాను. సో అందరు అమ్ముకున్నాం. సో అంటే ఇంకా అక్కడ మళ్ళా అమ్ముకోంగా సుతము వాడు 1500 ఇంకా అప్పటికి రిలీజ్ కాలే, బయటకి ఇంకా పూర్తిగా రిలీజ్ కాలేదు కదా, ఇంకుంది అలా అమౌంట్ ఇంకుంది. సో మీరు ఆలోచించండి, అప్పుడు 1 లక్ష పెట్టుకున్న వ్యక్తి 12 పీవీసీ మీటర్లు అయితే ఒక 1000 అమ్ముకుంటే $12 లక్షల వచ్చింది సార్. ఎంత ఈ మధ్య కాలం ఎంత సార్? 6 నెలలు సార్, అర్థమైందా సార్? 6 నెలల వ్యవధి. 6 నెలల్లో నీకు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తుంది, ఏ బ్యాంక్ ఇస్తుంది, ఏది ఇస్తుంది? అది అలాంటి పీవీసీ ఇచ్చింది. సో ఇప్పుడు మనము ఈ రోజున ఉన్న పరిస్థితిని బట్టి సార్,
నేను ఇక్కడ పెడితే మనీ వస్తుంది, అక్కడ పెడితే మనీ వస్తుంది, ఇదంతా వేస్ట్, ఇది మన అవును మీరు అనేది తప్పులేదు. అంటే ఈ రకంగా క్యాల్కులేషన్ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీ ఆలోచన కూడా కరెక్టే. బట్ ఫస్ట్ నుంచి కూడా మనం చూడాలా, ఇవాళ వచ్చిన వ్యక్తి గురించే మనం చూస్తున్నాం. ఇప్పుడు మేము కూడా వాళ్ళకి ఆలోచిస్తే అసలు ఈ రోజున మీటింగే ఉండదు. యాక్చువల్లీ మేము కూడా ఇది అయిపోవాలా, కొలాప్స్ అయిపోవాలా. సార్ మాకేం ఎక్స్ట్రా ఇవ్వలేదు, మనం మీటింగ్ నడిపిస్తున్నామని చెప్పేసి సిహెచ్ మల్లేశ్వర ఎక్కువ ఇవ్వలేదు, ఇక్కడ దర్శన సార్కి ఇవ్వలేదు, గంతి ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు, అందరికీ సేమ్ టు సేమ్. ఎవరు కూడా మనం నిలబడం. ఇలా శ్రీనివాస్ సార్ సిహెచ్ శ్రీనివాస్ సార్ కూడా మాట్లాడతాం, రాంగ్ కాదు, రైట్ రైట్. మన మీటింగ్ చూసారా సార్, కమ్యూనిటీ రోజు రోజు తగ్గుతుంది సార్. మనం మీరు అబ్జర్వ్ చేశారో ప్రాబ్లం లేదో, లేదు, ప్రాబ్లం లేదు, మనకు ప్రాబ్లం లేదు, కేవలం సిస్టానికి ఏంటంటే ప్రాబ్లం లేదు. సార్ ఒక నెగిటివ్ థాట్ వెళ్ళిపోతుంది. ఒక్కటి చెప్తాను సార్, నేనేమంటున్నా, వినండి నెగిటివ్ థాట్ చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు వినండి. సిస్టానికి ఎంత మంది వెళ్ళిపోయినా కూడా సిస్టానికి తెలుసు ఏ విధంగా నేను నా కమ్యూనిటీ కాదు, కమ్యూనిటీని ఏ విధంగా తీసుకురావాలి, లోపలికి తీసుకురావాలని సిస్టానికి తెలుసు. సార్ ఇక్కడ మీటింగ్ తగ్గిపోతుంది, మరి హిందీ మీటింగ్ లో పబ్లిక్ పెరిగిపోతుంది, దాన్ని ఏమంటారు సార్ మీరు? హిందీ మీటింగ్ మీరు ఒక సార్ మీకు చూపిస్తాను సార్, నేను లైవ్ లో చూపిస్తాను మీకు హిందీ మీటింగ్ స్క్రీన్ షాట్ అవసరం ఉంది సార్, ఉన్నా దాంట్లో కూడా ఇక్కడ మనకి సార్, ఇక్కడ మనకు నేను అనేది ఎవరిని నేను తప్పుపట్టట్లేదు సార్, బట్ మన ఇది తగ్గిపోతుంది అంటే దానికి మనం ఏం చేయలేము. సార్ నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడతాను కనుక సార్, ఇక్కడ మన వాళ్ళు కొంతమంది సార్, నేను ఒరిజినల్ విషయాలు కూడా ఇక్కడ నేను మాట్లాడా, ఎందుకంటే నాకు తెలుసు మన వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టుగానే నేను మాట్లాడతాను. సో అక్కడ జరిగినాయని కూడా నేను మాట్లాడను సార్. ఇక్కడ తగ్గిపోవడం అని కాదు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళకి తగ్గిపోతున్నట్టు దాని అర్థమే లేదు సార్. మనము పబ్లిక్కి ఇక్కడ ఇమ్మీడియట్లీ మనీ కావాలంటే ఏం చేయాలని చెప్తున్నాము, లేకపోతే లోపలికి రావాలంటే లేట్ అవుతామని కూడా మనం చెప్తున్నాము. సో దాని తర్వాత కూడా వాళ్ళు వస్తారు రారు, కొంతమంది పర్సనల్గా నచ్చట్లేదు పబ్లిక్కి, కొంతమంది వేరే వేరే కాన్సెప్ట్లకి అడిక్ట్ అవుతున్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళు మీరు అన్నట్టుగా వేసి వాళ్ళేమో స్టార్టింగ్లో పాయింట్లో రాలేరు, వాళ్ళ అమౌంట్ ఎర్న్ చేసుకోలేదు. సో తర్వాత ఏమైంది, దీనివల్ల ఏమవుతుందంటే మేము అందులో పెట్టాము, మేము ఇందులో పెట్టాము అంటే అప్పుడు కాల్ చేసాము, అమెథిస్ట్ చేసాము, అవే పైసలు రాలేవు, ఆనెక్స్ రాలేదు, మా టీం మమ్మల్ని అంటుంది అని చెప్పేసి వాళ్ళు అలా రావట్లేదు మీటింగ్కి. దానికి మనం ఏం చేయలేం సార్. దానికి ఇప్పుడు నేనేం చెప్తున్నా, క్వాలిటీ పీపుల్ కావాలా, మనకు క్వాంటిటీ కాదు సార్. నేను ఎప్పుడు కానీ అందరు రావాలని చెప్తాను, అది ఎవరికి బెనిఫిట్, మీకు మాకు బెనిఫిటా సార్? దర్శన్ సార్ కానీ లేకపోతే సిహెచ్ మల్లేశ్వరరావు కానీ లేకపోతే మనకు బెనిఫిట్ ఉందా సార్ వాళ్ళ చోట్ల వాళ్ళు రావట్టి? నో బెనిఫిట్. రేపు నలుగురు వస్తే మనకే బెనిఫిట్ కాదు సార్ రాజేష్ సార్, మనకు బెనిఫిట్ కాదు సార్, అట్లా కాదు సార్. ఇప్పుడు ఆ సిస్టమ్ కాదండి, మన సిస్టమ్ లో ఉన్నాం కదా, మన సిస్టమ్ బాగుపడితే మనం బాగుపడినట్టే కదా. అది కాదు నేను మీటింగ్స్ అనేది మాట్లాడినా కానీ ఒకవేళ సిస్టమ్ సార్ సిస్టమ్ అనేది మీ కమ్యూనిటీని వదిలేట్లేదు. ఏమిటంటే వాడు ఇప్పుడు మీకు కొన్నిసార్లు చెప్పాను నేను సార్, పీవీసీ మీట ఎవరి దగ్గర ఉందో మీరు బిఎస్ఎస్ కాలంలో ఎప్పుడైనా చూసారా సార్? బిఎస్ఎస్ కాలంలో పీవీసీ మీట ఎక్కువ ఎవరి దగ్గర ఉందో తెలుసునా సార్? పీవీసీకి సంబంధం లేని పర్లవేలు సంబంధం లేని దగ్గర పీవీసీ మీటలు ఎక్స్ట్రా ఉన్నాయి. వై ఎందుకు ఉన్నాయి అట్లా? మరి మీరు ఒకటి ఆలోచించారా? మన కమ్యూనిటీ ఏంటంటే నేను ఆనెక్స్ చేశాను, మన కమ్యూనిటీ అంటే నేను ఆనెక్స్ చేశాను, క్వాడ్ చేశాను, నేను క్వాడ్ కొట్టినా, అమెథిస్ట్ చేసినా, నేను టీం చేసినా, నాకు పైసలు రాలు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఎవరికి ఫరక్ పడుతుంది? ఎవరికి ఫరక్ పడుతుంది? ఇక్కడ ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకుంటే పబ్లిక్ రాజేష్ సార్ అని అనుకుంటారు కానీ ఎవరికి ఫరక్ పడుతుంది సార్? వెళ్ళిపోయిన వ్యక్తికి ఫరక్ పడుతుంది, సిస్టమ్కి ఫరక్ పడుతుంది సార్. ఇప్పుడు మాకు బయట జరిగే థాట్స్ అయ్యే కదా, నేను ₹1,00,000 పెట్టాను నాకు రావట్లేదు, మరి కాదు సార్, మరి వాళ్ళు ఈ మాట తినట్లేదు ఎంతమందిని పోగొట్టున్నారు సార్, అది అనేది. అది సార్ మీరు తప్పు మాట్లాడుతున్న నేను అనుకోవట్లేదు, కానీ విషయం అది కాదు. సిస్టమ్ తరపు నుంచి వెళ్ళి ఇది బిజినెస్. ఇప్పుడు దర్శన్ సార్ కొంచెం మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఇది ఒక బిజినెస్ అన్నమాట, బిజినెస్ గా వెళ్తుంది. ఇందాక ఒక కాయిన్ చూపించాను, ఒకటే 10 నిమిషాల్లో సార్ వచ్చి పెద్ద పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ అదే 10 నిమిషాలు కింద పడిపోయింది. 10 నిమిషాలు సార్ దానికి. ఇది ఎట్లా? ఓకే సార్ ఈ రోజు లాంచ్. నేను అదే అంటున్నాను సార్, 10 నిమిషాలు అలా జరుగుతాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. నేను కూడా లైవ్ లో ఉన్నాను సార్, అది లైవ్ లో ఉండి పెట్టేశాను, తీసుకున్నాం, అయిపోయింది. అట్లని కాదు, విషయం అది కాదు. అక్కడ నేను ఎగ్జాంపుల్ జస్ట్ అంటున్నాము, సిస్టమ్ అది కాదు సార్, ఇది ఒక బిజినెస్ పర్పస్ గా వెళ్తుంది కనుక అందరూ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి, ఇక్కడ కమ్యూనిటీ కొలాప్స్ అయిపోతుంది అనుకుంటాం కానీ కొలాప్స్ అవ్వట్లేదు. సో ఎవ్రీవన్ విల్ బ్యాక్, అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ వస్తారు. ఇక్కడ మన టీం గురించి మాట్లాడితే ఇప్పుడు మన మీటింగ్ అన్నారు, మనకు ఇక్కడ 100 మంది వచ్చేవాళ్ళు సార్, మన మీటింగ్ ఎంతమంది వస్తున్నారు, అది దానికి మనం ఏం చేయలేము. ఎవరిని కూడా మనము ఇప్పటివరకు కూడా మనీ ఇచ్చి రమ్మనిలేము, ఇప్పుడు వాళ్ళని మనం వెళ్ళమనలేదు.
వాళ్ళకు వాళ్ళే వస్తారు, వాళ్ళకు వాళ్ళే వెళ్తూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేము, అంతేగాని సార్ నో ప్రాబ్లం సార్. ఆ వాళ్ళ రోజున సార్ అంటే సారీ సార్ మళ్ళీ మీ మాటకు అడ్డొచ్చాను. ఆ వాళ్ళ రోజున మనం సార్ 9 BSD 10 BSD 11 12 వరకు మనం విత్డ్రా చేసినప్పుడు ఎంత కమ్యూనిటీ లేదు సార్ అసలు మనకి 25,000 లోపే ఉంది కమ్యూనిటీ వాస్తవంగా మనకి. అయితే సార్ ఆ వాళ్ళ రోజున టోకెన్ ఫార్మింగ్ లో నుంచి సీడ్ ఫండింగ్ లోకి మనం చేసేవాళ్ళం సార్. మనకి రివర్స్ వెళ్ళేవాళ్ళం, రివర్స్ వెళ్ళేవాళ్ళం సార్. అంటే మన యొక్క టోకెన్ ని మన ఈ డీపీలతోనో లేదంటే అప్పుడు బిఎస్డీలతో అనుకునేవాళ్ళం, కొనేవాళ్ళం సార్. మరి ఆ సిస్టమ్ ఎందుకు మార్చినట్టే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆ సిస్టమ్ బాగానే ఉంది కదా, ఎందుకు ఇక్కడ ఫార్మింగ్ చేసుకునే బదులు అందరూ కూడా పీవీసీ మెటా కొంటారు రివర్స్ లో. ఆ పీవీసీ మెటా కొని అదే మొత్తం క్రిప్టో అంటేనే అర్థం కాదు, అంతే. క్రిప్టో అంటేనే అర్థం కాదు. అది మార్చిన తర్వాతే డౌన్ అయిందని, అది మార్చిన తర్వాతే డౌన్ సార్. ఒకటి చెప్తాను సార్, నో ప్రాబ్లం. ఏది ఏమైనా ఓకే. ఇంకా ఇట్లా మనం మాట్లాడుకోకపోతే యాక్చువల్లీ ఉండవు, చాలా చేంజెస్ వచ్చినమాట వాస్తవమే. తర్వాత కొంతమందికి ఎందుకంటే నేను ఫార్మింగ్ మీకు 105 అవుతున్న ఫార్మింగ్ చేసుకోమన్నా ఎందుకు చేసుకోలేరని సిస్టమ్ డౌట్. తర్వాత నేను ఫార్మింగ్ మీకు చూపించాను అలాగని చెప్పేసి మీరు అలా కూర్చుంటే కుదరదు అని చెప్పేసి సిస్టమ్ ఇంటర్నల్ సార్. ఖచ్చితంగా ఇందులోకి వచ్చిన వ్యక్తి ఫార్మింగ్ చేయాలా, ఇటు సీడ్ ఫండింగ్ చేయాలా సార్, రెండు చేయాలా. కానీ ఏమైందంటే ఇక్కడ సిస్టము అట్లీస్ట్ 50% ఇతను స్టేకింగ్ చేయించింది, మరి నీకు మళ్ళీ ఫార్మింగ్లోకి తీసుకెళ్ళింది. ఫార్మింగ్లో తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఫార్మింగ్ చేశారంటే ఎవరు చేయలేరు, ఎందుకంటే మళ్ళీ 10,000 పెట్టాలా సార్ నేను, ఎందుకంటే 100 యూనిట్లు కావాలి అని చెప్పి ఎవరు చేయలేరు. మరి ఇక్కడి నుంచి వచ్చింది నీకు నేను కలిపి ఇస్తాను అనేది సిస్టమ్ ఇంటర్నల్లీ. వీళ్ళు ఏం చేశారు సార్, చేయలేకపోయారు, ఎవరు చేయలేదు. ఇప్పుడు ఎవరికైనా ఆనెక్స్లో ఉన్న వాళ్ళది యూజిటీ వాళ్ళది యూజిటీ ఎటుపోయింది అంటే ఇక్కడ వరకు కనబడుతుంది. ఏది సీడ్ ఫండింగ్ 50% చేసినంత వరకు ఏమో కనబడుతుంది, మిగతాది కనబడదు. అంతేగా సార్, కరెక్టేనా సార్? నేను 2 వ్యాలిటీ చేసిన మొన్న క్వాడ్జీ, వాళ్ళు ఫార్మింగ్ చేయమంటే చేయలేదు, అసలు ఎంత చెప్పినా చేయలేదు. మన ఫార్మింగ్ వ్యాలిటీ అదే జీరో అయింది, జీరో. నేను అదే చెప్పబోతున్నా, అందుకని చెప్పి సిఎస్ మల్లేశ్వరకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ అందరిది జీరో అయిపోయింది సార్, అందరిది కూడా జీరో అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు మొన్న ఇచ్చాను సార్. ఈ అప్డేట్ లో చాలా మంది బయటకు వెళ్ళిపోతారని చెప్పాను. ఈ అప్డేట్ లో చాలా మంది బయటకు వెళ్ళిపోతారు, ఇంకా వెళ్ళిపోతారు సార్. ఇంకా కూడా ఈ అప్డేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోతారని చెప్పేసి మీకు ముందుగానే చెప్పాను. ఏమంటే సార్, సిస్టమ్ అర్థం చేసుకోవడం తప్ప మనం ఏం చేయలేము ఇక్కడ. నీకు ఫార్మింగ్ అనేది జస్ట్ నేర్పడానికి ఒక దారి వేసింది, ఆ దారిలో నువ్వు నడవు అన్నది. నేను నడవలేవు, ఇచ్చిన దాన్నే అది అత్తే చూద్దాంలే అనుకున్నాము, కానీ ఏమైంది, చేసిన వాళ్ళకి వచ్చింది, చేయని వాళ్ళకి రాలేదు. అందుకని చెప్పేసి సార్, అందుకే నేను ఏమంటున్నానంటే మళ్ళీ ఇప్పటికి కూడా పబ్లిక్ కొలాప్స్ అవుతుంది కొద్దిగా అంతా. సో నో ప్రాబ్లం సార్, ఉన్న పబ్లిక్ తోనే ఉంటది. కానీ ఎప్పుడైతే మెయిన్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తుందో ఆ టైంలో ఏమవుతుందంటే పీవీసీ వాళ్ళలో ఇప్పుడు మన పార్లమెంట్ పీవీసీ మీడియా కమ్యూనిటీ కాకుండా అదర్ కమ్యూనిటీ అనేది మనకు ఆ 80 లక్షలు కాదు సార్, 1 కోటి కూడా వస్తుంది, ఎంట్రీ అవుతుంది, 1 కోటి మంది కూడా ఎంట్రీ అవుతారు. ఇప్పుడు జనాలు ఒక మాట అయితే క్లోజ్ చేస్తాం. కొందరు క్రిప్టో అవగాహన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కొత్త కాయిన్ వచ్చింది అనుకోండి, ఒక ఏదన్నా వెంటనే కొని పెట్టేసుకుంటున్నారు. అవును, వెంటనే ఇది ఉందా, ఎంత పెట్టాలి, 10,000 పెట్టాలి, కోటి కొండేసి పెట్టేసి పక్క పెట్టేసి అంతే. ఇంకా దాని గురించి అబ్జర్వేషన్ ఎప్పుడన్నా వాళ్ళు దాని అబ్జర్వేషన్ చేస్తున్నారు. అట్లా బోలెడు మంది ఉన్నారు, కొంటున్నారు, పక్క పెట్టేస్తున్నారు అంతే. 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ₹1,00,000 కానీ ఇది పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది, అదే కొనేసి అంతే. అలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ప్రపంచంలో. ఇది క్రిప్టోని అర్థం చేసుకునే రకం అనమాట. క్రిప్టో అంటే ఏంటో అర్థం చేసుకునే రకం. పీవీసీ మీటర్ కొని పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాం వాళ్ళకి పెట్టినా. సో ఇది అనమాట సార్. ఎందుకంటే క్రిప్టోని మనం అర్థం చేసుకోవడమే బెటరు. సో ఇక్కడ కమ్యూనిటీని తీసేయాలని సిస్టమ్ ఎప్పుడు అనుకోలేదు సార్. బట్ కాకపోతే కమ్యూనిటీ ఏంటంటే క్రిప్టో అనేది అర్థం కాక, ఎందుకంటే 100తో వచ్చింది, మనం 1100తో చూసినాము, 1300 చూసింది, ఎందుకు ₹1 వెళ్ళింది అనే ఒకటి తప్ప వాళ్ళందరూ మరి మీటింగ్ వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారంటే, మీటింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే, అది కూడా
మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఒక 50% మాత్రమే అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా 100% అర్థం చేసుకోవట్లేదు. సో ఇట్లా అర్థం చేసుకోక ఏమవుతుందంటే కమ్యూనిటీ అనేది కొలాప్స్ అవుతుంది, అంతే తప్ప అలాగని చెప్పేసి ఇట్లా మేము అంటే సిస్టమ్ మంచిది లేకపోతే నీకు అన్ని ఇస్తుంది, అన్ని అన్ని కరెక్ట్గా ఉన్నాయని కూడా మేము చెప్పట్లేదు. ఇక్కడ సిస్టమ్ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు సిస్టమ్ దగ్గర కొన్ని ఉన్నాయంటే కమ్యూనిటీ లేదు, కమ్యూనిటీ లేనప్పుడు సిస్టమ్ కూడా ఆ విధంగా నడవడానికి వాళ్ళకి కూడా కష్టం అవుతుంది. బట్ బిఎన్బి విషయానికి వస్తే సార్ మన టైం బాగాలేదు లేకపోతే ఏదో తెలియదు, కానీ ఇదే టైంలో బిఎన్బి రేట్ పెరిగిపోవాలి ఇంత చూసారా, దానివల్ల కూడా మనకు చార్జ్ అనేది ఎక్కువ పడుతుంది, నిజం అది. బట్ అవన్నీ కూడా చూద్దాం మరి 1 తారీఖు తర్వాత ఇంకేమన్నా చేంజెస్ వస్తాయా సార్. ఒకటి తెలిసింది ఏంటంటే మీలో రివార్డు వచ్చింది, మీకు కావాల్సిన రేటింగ్ మీరు అమ్ముకోగలుగుతారు అనేది కొంచెం తెలిసింది. అది ఏ విధంగా తీసుకొస్తారో మనకు తెలియదు, ఎందుకంటే ఎలాగంటే అది కూడా ఇప్పుడు చూడండి, మీరు బైనాన్స్కి వెళ్తే కొందరేమో అక్కడ నేను 91 రూపాయలకి అమ్ముతానని పెడతారు, నేను 95 రూపాయలకు అమ్ముతానని పెడతారు, అక్కడ కొంతమంది 96 రూపాయలకు పెడతారు, కొంతమంది 99, కొంతమంది 102 రూపాయలకు కూడా అమ్ముతానని పెడుతున్నాడు. మరి ఇదే విధంగా ఈ విధంగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలిసింది. బట్ అది ఎంతవరకు నిజం తెలియదు, అఫీషియల్ న్యూస్ కాదు ఇది, అందుకని చెప్పి నేను చెప్పాను అనమాట. ఇప్పుడు నేను చెప్తాను, రేపు రాలేదనుకోండి సార్ మీరు అన్ని కూడా ఏదో తీసుకొని చెప్తారనేది ఒక్కరు అన్నా కూడా నాకు మంచి అనిపించేది. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక్కరు అలా అన్నా కూడా మీటింగ్లో నాకు మంచి అనిపించేది, అందుకని చెప్పి నేను చెప్పాను అనమాట. సో ఏమో తెలీదు, చెప్పలేము, ఈ అప్డేట్ కూడా రావచ్చేమో అనేది సిస్టమ్ ఉంది. ఎందుకంటే నీకు నచ్చిన రేటుకు నువ్వు అమ్ముకో అని, నీకు నచ్చిన రేటుకు నువ్వు అమ్ముకో అని చెప్పి అలా తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కొద్దిగంత అలాంటి విషయాలు మాకు వినబడ్డాయి. అఫీషియల్ ఓన్ ఎక్స్చేంజ్ వస్తుందా సార్? మేబీ అది నేను చెప్పలేను కదా, అందుకే నేను అంటున్నా కదా సార్. అది మరి ఏ విధంగా అది ఓనెక్స్ వస్తుంది, ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది, కానీ అది ఎక్కడ వస్తుంది అంటే చెప్పనా సార్, ఇన్ దిస్ వ్యాలెట్, మన వ్యాలెట్ లోపల నుంచి తీసుకొస్తున్నట్టుగా వినొచ్చింది. అది కూడా అఫీషియల్ న్యూస్ కాదు సార్, రేపు పొద్దున రాకపోవచ్చు కూడా మేబీ. అంటే అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనకు పెళ్ళ మనకు బ్యాంక్ విడ్రాలో మనం యాడ్ చేసి మనం డిపిలో ట్రాన్స్ఫర్ చేస్తుండే సార్. అవునా సార్? సో యాజ్ ఇట్ ఈస్ వ్యాలెట్ లో కూడా రైట్, అదే ఓన్ ఎక్స్చేంజ్. సో అలా విధంగా సేమ్ యాజ్ ఇట్ కష్టం కాబట్టి లాగానే అట్లనే వీళ్ళ దగ్గర స్ట్రెంత్ ఎట్లుంటే చెప్పనా సార్, వీళ్ళ దగ్గర స్ట్రెంత్ ఏంటంటే సార్, రేపు పొద్దున నువ్వు కళ్ళు మూసి రేపు పొద్దున నీకు తెల్లారేసరికి $20 మీద పెట్టే సత్తా ఉంది వీళ్ళకి, పీవీసీ మీటర్ వాల్యూ అంత సత్తా ఉంది సార్ వీళ్ళ దగ్గర, అర్థమైంది సార్. అట్లా అన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళని మనము తక్కువ అంచనా వేయరాదు, ఏదేమైనా మంచి రావాలని కోరుకుంటూ. సో సిస్టమ్ ని నెగిటివ్ మాట్లాడితే వాడికే నష్టము. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా నేను కూడా చూసిన ఎన్నో ఇండియా కంపెనీస్ కానీ ఫారెన్ కంపెనీస్ కానీ ఎంత బిల్డప్ ఇచ్చిన కంపెనీలు టక పడిపోయాయి, కనబడతలేదు. కంపెనీ ఈ సిస్టమ్ ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఒక పగడ్బందీగా ఒక లాంగ్ టర్మ్ జాగ్రత్తగా ఈ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తారని క్లియర్ గా అర్థమవుతుంది. అదే అర్థం చేసుకోవాలి. సో ఇది సార్, ఎందుకంటే మనము ఇక్కడ సిస్టాన్ని అర్థం చేసుకోవడంలో చాలా చాలా మనకు అర్థం కాదు. ఏది ఏమైనా నో ప్రాబ్లం సార్, డోంట్ వర్రీ. మన కమ్యూనిటీకి అయితే మీరు ఏమో టెన్షన్ పడద్దు సార్. బట్ కాకపోతే ఒకటి నేను ప్రతిరోజు చెప్పుకుంటాను, ఇప్పుడే చెప్తున్నాను. సో నేను ఏదో ఆనెస్ట్ వరకు వచ్చాను, క్వాడ్స్ వరకు వచ్చాను, సైలెన్స్ ఉంటే మాత్రం మీలాంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా చాలానే లేట్ అవుతుంది మీకు డెవలపింగ్ కనబడాలంటే. ఇందులో చాలా కనబడుతుంది, కానీ అప్ టు డేట్లో ఉంటేనే మీకు అందరికి కూడా మరి మనీ అనేది కనబడుతుంది సార్. అప్ టు డేట్ అంటే ఏంటనేది మీరు అర్థం చేసుకోండి ఇంకా, ఓకేనా. సో కొన్ని మూడిట్లలో ఇప్పుడు ఇందాక అన్నట్టుగా మూడిట్లలో ఉన్న కనీసం అట్లీస్ట్ మనకు 4-5 ఆప్షన్స్ ఇచ్చింది, కానీ మూడిట్లో ఖచ్చితంగా ఉండాలి మనం. ఏంటది? సో నీకు ఇమీడియట్లీ కావాలంటే కొద్దిగా పీవీసీ మెటా షార్ట్ టైం కొనిపెట్టుకో, కొన్ని లాంగ్ టైం కొనిపెట్టుకో. తర్వాత టోకెన్ స్టేకింగ్ కూడా కొంచెం చేసుకో, టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకో. నీకు మీ దగ్గర వీలైతే కనుక ఎర్లీ బర్డ్ చేసుకో. మేబీ ఎర్లీ బర్డ్ 1 తారీఖు తర్వాత ఉండొచ్చో లేకపోవచ్చో కూడా నేను చెప్పలేను,
ఎర్లీ బర్డ్ ఆఫర్ అని చెప్పారు మనకి. సో అది మనకు 1 year అవుతుంది. 1 year ఆల్రెడీ అయిపోయింది. ఆగస్టు 4వ తారీఖే 1 year అయిపోయింది ఆల్రెడీ. సో మేబీ ఐ డోంట్ నో ఇది, అందుకని చెప్పేసి చూద్దాం. ఓకే, కాశీ విశ్వనాథ్ సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చాలా అద్భుతంగా సెషన్ నడుస్తుంది సార్. లేట్ అయినా కానీ ఇంట్రెస్ట్ గా చర్చ జరుపుతున్నారు సార్. అయితే మన పీవీసీ మెట ఏంటంటే అందరం మెప్పించలేకపోతుంది సార్. మెప్పించి మనం పీవీసీ మెట సంతృప్తి పరచలేకపోతున్నాం అనుకుంటున్నాం సార్. కమ్యూనిటీ పెరగపోవడానికి కారణం వచ్చే అప్డేట్స్ కూడా కొన్ని అప్డేట్స్ సిస్టమ్ మళ్ళీ నిలబెట్టుకోలేకపోయింది. అప్డేట్లు ఇచ్చింది కానీ ఆ అప్డేట్లను నిలబెట్టుకోలేకపోయింది. సిస్టమ్ కూడా ఇంకా కొంచెం బాగా ఈ ఫీల్డ్ లో కొత్త అని నేను అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఉన్నట్టుండి పెర్లవైల్ నుంచి పీయూసీ మెటాలోకి ప్రవేశించింది. ఇక్కడికి వచ్చిన కాంచి అదే కదా సార్, కొత్త అయితే 100 రూపాయల నుంచి వెళ్ళి 1300కి ఎలా ఇస్తారు సార్? మనకి 100 రూపాయలు అమ్ముకున్నా మనకి 1200కి అమ్ముకునే అవకాశం. విశ్వనాథ్ గారు ఈ రంగంలో కొత్త పీవీసీ అంటే క్రిప్టో రంగంలో కొత్త అని నేను ఆలోచిస్తున్నా సార్. ఎందుకంటే ఆ సిస్టమ్ కూడా మనం దాంట్లో కొత్త కాదండి. నా మాట వినండి, క్రిప్టోలో కొత్త కాదు. కానీ విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మీ ఏజ్ ని బట్టి మీరు ఎంత జాగ్రత్తగా కాపురాన్ని పర్ఫెక్ట్ గా చేయాలనుకున్నా ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, ప్రతి వ్యక్తి వల్ల అవుతాయి. ఒక మాట చెప్తారు, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు, ఒక మాట చెప్తారు, మళ్ళీ అదేదో రాంగ్ స్టెప్ ఏమో అని అనుకున్నప్పుడే వాళ్ళు మళ్ళీ బ్యాక్ తీసుకుంటారు. కానీ వీళ్ళు వినండి, మార్కెట్ లో స్ట్రాంగ్ గా నిలబడాలనేది వీళ్ళ ఉద్దేశం అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అవును సార్, అవును సార్. నేను అదే సార్, అది సిస్టమ్ ఎక్స్పర్ట్ అయితే, అంత ఎక్స్పర్ట్ అయితే ఆ భారీ తేడా రాదు కదా. ఇప్పుడు మన వాళ్ళు మేము $5 కొనడానికి దగ్గర దగ్గర 5-6 వేలు ఖర్చు పెట్టాము. ఈ రోజు $5 ఇప్పుడు 5 పీవీసీ మెటాల్ ఇప్పుడు రేటు చూసుకుంటే ₹5 లోపే ఉంది. అంత భారీ తేడా రాదు కదా సార్. క్రిప్టోలో ఎవరు ఎక్స్పర్ట్ లేరండి, పెద్ద పెద్ద మేధావులు లేరండి క్రిప్టోలో. ఇప్పుడు మీరు మనకి 100 రూపాయలకి ఇచ్చిన పీవీసీ మీట 100 రూపాయలకు ఒక పీవీసీ మీట ఇచ్చింది. అది రివార్డు వచ్చిన దాంట్లోకి వెళ్ళే మనము 13 లక్షలు, 1 లక్ష రూపాయలు పెట్టిన వ్యక్తి 6 నెలల్లో 13 లక్షలు తీసుకున్నాడు. అది ఎలా ఇచ్చిందంటారు సిస్టమ్? ఎందుకంటే మరి బాగుపడ్డారా లేదా సార్ పబ్లిక్? అది స్టార్టింగ్ స్టేజ్ లో అట్లా అయింది సార్, తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసాం కదా. వినండి నా మాట. స్టార్టింగ్ స్టేజ్ లో ఎందుకు రాలేరు నాకు వచ్చాను. నేను ఎనీ టైం అదేదో 1 by 1 పెంచుకుంటే అది వేరు సార్. ఒక్కసారిగా మనల్ని పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తీసుకెళ్ళలేదండి. క్రిప్టో అంటే ఎలా ఉంటుందో చూపించారు. వెళ్ళలేదు అట్లా సార్, వెళ్ళలేదు. రోజు పెరిగింది సార్. ఎందుకంటే రోజు పబ్లిక్ ఎంటర్ అయిన కొద్ది పెరిగింది సార్. మేము లైవ్ లో ఉన్నాము ఆ టైంలో కూడా. చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడు $13 వెళ్ళింది, ఫ్యూచర్ లో ఎసెట్స్ ని వాళ్ళు కొంత ఏదైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా తీసుకోకుండా అంతే ఉంచడం వల్ల ఈ రోజు ఫీల్ అయ్యే వాళ్ళు బాధపడిపోతున్నారు, బాగా కొంచెం ఇబ్బంది. వాళ్ళు క్రిప్టో అంటే ఏంది అనేది 1 year చూపించారండి అంతే. మనం అనుకుంటే మన పొరపాటు అది. క్రిప్టో నాలెడ్జ్ లేదు కాబట్టి క్రిప్టో నాలెడ్జ్ పెంచుకోవడానికి. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. గుడ్ మార్నింగ్. నమస్తే సార్ రాజు గారు. నమస్తే సార్. నమస్తే సార్ వెంకటేశ్వర గారు. నమస్తే దర్శన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ ఎక్సలెంట్ డిస్కషన్. ఫిలాసఫీ, క్రిప్టో ఫిలాసఫీ, దీంట్లో చాలా గతి తర్కం ఉంది. చాలా అద్భుతమైన లోతుకెళ్లారు రాజేష్ గారు. మీరు కూడా చాలా మటుకు అర్థం చేసుకోవడానికి బాధ అనిపించిన 10 to 15 years డెఫినెట్ గా పడుతుంది. చాలా గతి తర్కం ఉంది. ఈ గతి తర్కం అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఫిలాసఫీ ఉంది. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు $1 నుంచి $13 మధ్యలో తెలివైన మిత్రులందరూ కూడా తీసుకోవడం చాలా ఎక్సలెంట్. ఆ టైంలో మేము కొనుక్కున్నాం, తీసుకోవడం మానేసి. తీసుకున్నారు. ఆ టైంలో ఇంకా పెరుగుతుందని కొన్నాము, తెలిసి కొన్నాం.
అంటే తీసుకోవాలని తెలిసినా ఇంకా పెరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో చాలా మంది ఇప్పుడు కొన్నారు. వెంకటేశ్వర అప్పుడు మేమేమో తీసుకొని అమ్ముకున్నాం మేము. ఎస్ సార్ వెంకటేశ్వర గారు అన్నట్టు కొందరు బాధపడుతున్నారు, అందరినీ సంతృప్తి పరచలేము సార్. వెంకటేశ్వర సార్ అందరినీ సంతృప్తి పరచలేము, కొంత నిరుత్సాహం ఉంటుంది కానీ మన అంటే సిస్టమ్ అయితే మెజారిటీ పీపుల్ సఫర్ అయ్యారు సార్. మెజారిటీ పీపుల్ సఫర్ ఏం కాదు సార్, సఫర్ ఏం కాదు, చాలా తక్కువ పెట్టారు అంతే తప్ప తక్కువ పెట్టి ఎక్కువ ఆశించడం వల్ల సఫర్ అనిపిస్తుంది. కానీ దాని గురించి మార్నింగ్ కూడా కొంచెంసేపు డిస్కస్ చేద్దాం సార్, రిచ్ భారత్ లో అవసరం అయితే. ఇప్పుడు టైం అయిపోయింది కనుక వెరీ వెరీ హ్యాపీ సార్ దర్శన్ గారు మీరు రావడం కూడా. రాజేష్ సార్ కూడా చాలా డెప్త్ కి వెళ్ళారు, శ్రీనివాసులు గారు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అది విషయం ఏంటంటే ఇక్కడ మెజారిటీ పీపుల్ అన్నది కరెక్టే సార్, కాశీ వెంకటేశ్వర సార్ అన్నది కూడా. ఆ మెజారిటీ పీపుల్ ఎవరు అనేది నేను చెప్తాను, ఒక్కటే నిమిషంలో చెప్పి క్లోజ్ చేసుకుందాం. మెజారిటీ పీపుల్ వచ్చిందే $13 తర్వాత సార్. ఒకటి కరెక్టేనా సార్? ఇక్కడ మీరు ఎవరైనా సో సార్ $13 చూసే వచ్చారు. మెజారిటీ పీపుల్ వచ్చింది కూడా. ఇప్పుడు టోపాజ్ లీడర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా సార్, టోపాజ్ లీడర్లు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ వాళ్ళు తెచ్చిన పెట్టుబడి మళ్ళీ తీసుకోలేకపోయారు కదా. వాళ్ళు ఇప్పుడు కూడా వడ్డీలు కట్టుకుంటా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. అమితిస్టులు, టోపాజులు, పై క్యాడర్లు ఉన్నారు కదా. అయితే మనం వాళ్ళని లీడర్ వాళ్ళు తీసుకోకపోవడం వాళ్ళ పొరపాటు అండి. ఇప్పుడు మనం నేను తీసుకున్నాను కదా, కాదు సార్, మేము తీసుకున్నాం. నా కంపెనీ అప్పు లేదు నాకు. సార్ క్రిప్టో ప్రపంచం గురించి తెలిసింది పీవీసీ మెటా ద్వారాగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేకపోయారు. ఎందుకంటే అంతకుముందు క్రిప్టోలో ఉండోళ్ళు అయితే, ఈ క్రిప్టో నాలెడ్జ్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ముందుగా తీసేసుకొని ఉండొచ్చు నాకు తెలిసి. పీవీసీ మెటా ద్వారాగానే క్రిప్టో పరిచయం అయింది సార్. వెంకటేశ్వర మీకు ఒక విషయం చెప్తాను. అలా కాదు, ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను సార్. వెంకటేశ్వర మీకు ఒక విషయం చెప్తాను. నేను అప్పుడు లైవ్ లో ఉన్నాను, ఇప్పుడు లైవ్ లో ఉన్నాను. నేను మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చిన సార్. నా అప్లైన్ వచ్చేసి నవీన్. నేను నవీన్ ఇప్పుడు కరవను, ఎందుకంటే నవీన్ నాకు ఇందులో తను నాకు ఒక గాడ్ అనుకోవచ్చు. ఎందుకంటే తన వయసులో చిన్నోడైనా పీవీసీ మెటా తీసుకొచ్చింది, పర్లవెన్ తీసుకొచ్చిందే మన కువైట్ లో తను. తర్వాత తన టీం వచ్చేసి 1000 కంటే ఎక్కువ, 1000-2000 కంటే ఎక్కువ. తను కూడా నన్ను పీవీసీ మెటాలో రాజేష్ పెట్టుబడి పెట్టుకో బాగుంటది అని చెప్పలేదు సార్. ఇది నేను సార్ చిన్న మాట సార్, నేను అనేది అది కాదు. పీవీసీ పెర్లవైన్ క్రిప్టోలోకి రాకముందు మీరు క్రిప్టోలో ఉన్నారా? లేదు. మీరు పీవీసీ మెటాతో పాటే క్రిప్టోకి ఎంటర్ అయ్యారా? పీవీసీ మెటాతో క్రిప్టో ఎంటర్ అయ్యాను. నేను నెగిటివ్, నేను 100% నెగిటివ్ సార్. ఎందుకంటే నా విలేజ్ లో బిట్కాయిన్ కొనుక్కున్న వ్యక్తి నన్ను నేను కొనుక్కోమంటే కొనుక్కోలే. కానీ నేను కొనుక్కుంటే ఇప్పుడు నేను కోటాలి కానీ నేను కొనుక్కోలే. అంటే నేను క్రిప్టోకి 100% నేను నెగిటివిటీ సార్. వెంకటేశ్వర సార్, నేను క్రిప్టోకి నెగిటివిటీని. అయితే నేను ఏం చూసి కొన్నాను మరి ఆ రోజున? నేను పెట్టిన తక్కువనే, పెద్ద కాదు. కానీ నేను ఏం చూశాను అంటే సార్, నేను చూసింది ఒకటే. పీవీసీ పర్లవెన్ లో మనకు అప్పటికి నోటిఫికేషన్లు ఈ చేంజెస్ అవుతున్నప్పుడు సార్ రోజుకు 4-5 నోటిఫికేషన్లు వచ్చేవి వెంకటేశ్వర సార్. రోజుకు 4-5 వచ్చేటివి. అందులో ఒక పదం వాడాడు లాస్ట్ ఫైనల్ ఏంటంటే, ఒక పదం వాడాడు, నేను నాతో పాటు మీరు కానీ వస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని మిలియన్స్ బిలియన్స్ చేస్తా అన్నాడు. అయితే నాతో పాటు ఎవరు వచ్చారు? నాకు తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు. అప్పుడు ఇక్కడ నేను అబద్ధం ఆడకుండా చెప్తా, ఆంధ్ర తెలంగాణలో నాకు ఎవ్వరు కానీ నాకు తెలియదు, నాకు చెప్పలేరు. నేను 2 లక్షలు పెట్టుకున్నాను, 2 లక్షలు తీసానని చెప్పేసి. సో ఇక్కడ నాకంతా కూడా నా టీం అంటే నాకు తెలిసిన వాళ్ళంతా కూడా నార్త్ సైడ్ సార్, గుజరాత్, బీహార్, యూపీ, ఒరిస్సా. వీళ్ళందరూ కూడా ఆ రోజున ఒక్కొక్కరు నా ఎదురుగా 10 లక్షలు అంటే 10 వ్యాలెట్ ఉన్న వాళ్ళకి 10 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు ఫస్ట్ రోజు సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రోజులు వాళ్ళని చూసి నేను 3వ రోజు నేను కూడా కొన్నది కూడా ఫస్ట్ రోజు ఒక $100 కొన్నాను, ఎందుకంటే దొరకలేవు ఆ రోజున. 3వ రోజు నా కువైట్ టీం నాతో 3 ఉన్నారు, నన్ను హేళనగా చూస్తున్నారు. అప్పటికి నాకు క్రిప్టో అంటే తెలీదు. నన్ను ఒక పిక్చర్లో చూస్తారు. హేళన అంటే వాళ్ళు నన్ను చూస్తున్నారు అనమాట. నేను కొంటుంటే వాళ్ళ ఎదురుగా నేను డాలర్లో బై చేసి కొంటుంటే నన్ను హేళనగా చేశారు. అయినా కూడా నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు తెలియదు నేను దేన్ని చూసి తీసుకున్నాను. మరి నా అప్లైన్ చెప్పలేడు, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రంలో ఎవరు చెప్పలేదు. ఇప్పుడు దర్శన్ సార్ కూడా ఉన్నారు, నాకు ఎవరు చెప్పలేదు. రియల్ గా మీరు తీసుకోండి, మనం తీసుకుంటే ఇది మంచి జరుగుతుంది, ఎవరు చెప్పాల. నా అప్లైన్ అయితే అస్సలు చెప్పాల. అయినా కూడా తీసుకున్నాను, అయినా కూడా వాళ్ళని చూసి నేను తీసుకున్నాను. బట్ నేను తీసుకునే ఓన్లీ ఒక వ్యాలెట్ లో
ఒక పెద్ద వ్యాలెట్ అప్పుడు అంటే పరిచయం లేదు, లక్ష మీకు మాకు పరిచయం లేదు అప్పుడు. లేదు. చెప్తున్నా సార్, వాస్తవం జనరల్గా చెప్తున్నా వాస్తవం. సార్. నవీన్ అవును, నవీన్ తెలుసు. జనరల్గా నవీన్ తెలుసు మీకు, కానీ నేను నవీన్ నవీన్ తర్వాత నేను నా తర్వాత సురేష్ అనమాట, ముగ్గురం అనమాట. అయితే సో ఈ విధంగా ఆ టైంలో తను కూడా నాకు చెప్పలేదు సార్ తీసుకోమని, ఎందుకంటే తనకు భయం ఉందంట. లాస్ట్ తర్వాత మాట్లాడితే ఏమైతే తెలియదు, నాకు కూడా భయం అయింది రాసి ఉంటాడు తర్వాత మాట్లాడితే. మరి తను కూడా హైయెస్ట్ తీసుకున్నాడు, తీసుకోలేడు, తర్వాత తీసుకున్నాడు. తను నాకంటే హైయెస్ట్ తీసుకున్నాడు, తర్వాత తీసుకున్నాడు. బట్ ఏంటంటే ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వెంకటేష్ సార్ అన్నట్టుగా ఆ సార్ మాట్లాడే మాటలు తప్పులేదు. నేను అనేది సార్ మీరు తప్పు పట్టుకోవద్దు, వెంకటేష్ సార్ మీరు కూడా మాట్లాడే తప్పు కాదు, ఎందుకంటే మీరు జనరల్ గా చూశారు, మీరు విన్నారు కనుక మాట్లాడుతున్నారు సార్. అవునా కదా సార్ వెంకటేష్ సార్? సారీ సార్, మరి ఎక్కువగా మేము క్వశ్చన్లు అడిగినందుకు ఏమనుకోమాలి సార్? లేదు అనుకుని ఉండదు సార్, ఇలా మీరు అనుకున్న దానికి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి చెప్తాను, మీరు ఒక పదం వాడారు ఏంటంటే తోపాజు లీడర్లు కూడా బై చేయలేదు, వాస్తవం. మరి తోపాజు లీడర్లకి మేము చెప్పాల్సిన అవసరం ఉందా సార్? మీరు ఒక్కటి ఆలోచించండి. తోపాజు రూబీ వాళ్ళు అంటేనే మేము వాళ్ళ లీడర్ కింద లెక్కేసినాము, వాళ్ళకి కూడా మేము వెళ్ళి చెప్పాలన్నా సార్ ఇది బాగుంటుంది కొనుక్కోండి అని చెప్పి. వాళ్ళ నోటిఫికేషన్ ఎందుకు చూడలేదు సార్? వాళ్ళు ఎంత డబ్బు పెట్టి ఉండాలి అప్పటికి, వాళ్ళ కింద ఎంత టీం ఉండాలా, ఎన్ని కార్డ్స్లు ఉండాలా, ఎన్ని అమెథిస్టులు ఉండాలా, ఎన్ని ఆనెక్స్లు ఉంటాయి వాళ్ళ కింద ఎన్ని కోరల్స్ ఉంటాయి, అప్పటికే చాలా ఉంటాయి. కనుక వాళ్ళని ఒక లీడర్ కిందకి మనం లెక్కేస్తాం. కనుక వాళ్ళు రాలేరు అంటే కొంతమంది, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ, వాళ్ళు కొంతమంది సెటిల్మెంట్ చేయలేదు సార్. వెంకటేశ్వర సార్ మీరు, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇవన్నీ నిజాలన్నమాట. వాళ్ళు సెటిల్మెంట్ చేయలేదు సార్. తోపాజు లీడర్లు కొంతమంది సెటిల్మెంట్ ఏంటి తెలుసా సార్? వాళ్ళు అప్పటికే $10,000 పెట్టారు, వాళ్ళు సెటిల్మెంట్ క్లిక్ చేస్తే $20,000 వస్తాయి. డబుల్ ఇచ్చారు. ఒకటే రాజేష్ గారు, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకు అర్థం కానప్పుడు వాళ్ళ సిస్టమ్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వడం తప్ప వేరేది ఏం చెయ్యలేమని అర్థమైంది నాకు. గుడ్డిగా అనమాట. గుడ్డిగా అంతే, మనకు తెలియదు, క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదు. కానీ గుడ్డిగా నాలెడ్జ్ లేనప్పుడు వాడు చెప్పింది వినాల్సిందే. సిస్టమ్ సార్. ఇప్పుడు గుడ్డిగా వెళ్ళిపోయినా సిస్టమ్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. క్రిప్టో అంటే ఇప్పుడు విన్నాం కాబట్టి ఈరోజు పాజిటివ్ మాట్లాడుతున్నాం కదా. అవును, ఒకవేళ వినకుంటే నెగిటివే, వాడు చెప్పిన మాట వినకుంటే నెగిటివే సార్. నెగిటివే 100% నెగిటివే సార్. సో ఎనీవే, ఇప్పటికి కూడా మరి థ్యాంక్ యూ మీ అందరికి కూడా, ఎందుకంటే చాలా మంది 70 మంది నిలబడ్డారు. ఓకే, ఇందులో 10 మంది నిద్రపోయినా కూడా సో గ్రేట్ సార్ వాళ్ళు. ఎందుకంటే నిజం సార్, ఎందుకంటే ఇది పడుకునే టైము. ఎందుకంటే అందరు కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు సార్, వాళ్ళ నౌకరి చిన్నదైనా పెద్దదైనా ఊరికే పడుకుంటే ఇలా కళ్ళు మూసుకుంటే నిద్రపోతుంది అంతే. సో అయినా కూడా మనకి ఇక్కడ చాలా మంది నిలబడ్డారు. మీరు వచ్చినారు, తర్వాత శ్రీనివాస్ సార్ వచ్చారు సార్. ఒక గంధి పర్లేదు సార్. అంటే ఒక డిస్కస్ జరిగింది సార్. ఇలాంటి డిస్కస్ అప్పుడప్పుడు జరగాలి సార్, ఎందుకంటే అప్పుడే కదా డెప్త్ విషయాలు బయటకు వస్తాయి. నేను అప్పుడప్పుడు ఇప్పుడు మాట్లాడిన విషయాలన్నీ నేను అప్పుడప్పుడు వేస్తా ఉంటాను, కానీ ఎందుకంటే ఈసారి రోజు మాట్లాడతారు కదా అనిపిస్తాయి అనమాట. అంటే నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే చెప్పనా సార్ ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 4-5 మాత్రమే మాట్లాడతారు సార్ ఇక్కడ, ఎవరు మాట్లాడరు 4-5. బట్ ఈ 4-5 రోజు మాట్లాడలేరు. మరి రోజు ఎవరు మాట్లాడుతుంటే నేనే సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సూపర్ సార్, సెషన్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా ఇది మనం కోరుకునేది, మనం ప్రతిరోజు అదే అడుగుతాము, మాట్లాడండి, డిస్కషన్ రండి అనేసి. ఇక్కడ చాలా విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి, కొత్త విషయాలు, పాత విషయాలు బయటకు తీసుకురావడం, ఏం జరిగింది, ఇవన్నీ మనం కులంకుశంగా చర్చ విషయం అవుతుంది కాబట్టి బాగుంటది. ఒకటే రాజేష్ సారే రావడం 9:45 స్టార్ట్ అయితే 11 గంటలకు స్క్రీన్ చేయరు, మీరు ఒకరే మాట్లాడి వెళ్తారు, లేకుంటే 1 or 2 persons మాట్లాడతాం అంతే. ఈ రోజు మీకు మీరు వింటే మీకు స్టార్టింగ్ నుంచి కూడా అర్థమై ఉంటుంది మీకు ఇప్పటిదాకా. నేను బిగినింగ్ నుంచే ఉన్నాను సార్, నేను బిగినింగ్ నుంచి ప్రతి పర్సన్ యొక్క ఆంతర్యం ఉంది, వాళ్ళ మెంటాలిటీ మొత్తం అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ మీరు బిగినింగ్ నుంచి ఉన్నారు కదా, పర్లేవేంది విషయం కూడా మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు నేను అనేది అవును సార్, అవును ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ మేము ఈ రోజు పూర్తిగా మాట్లాడడం జరిగింది అనమాట కొద్దిగా అంతా. ఎందుకంటే పర్లేదు ఇట్లా మాట్లాడితే మాకు మంచి అనిపిస్తుంది. ఆ శ్రీనివాసరావు వెళ్ళిపోయారు మాట్లాడి, తర్వాత కాశీ వెంకటేశ్వరరావు సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు. అలా ఇలాంటి మాట్లాడినప్పుడు కదా బయటకు వస్తాయి, లేకపోతే రావు బయటకి. అవును సార్. శ్రీనివాసరావు చాలా పాజిటివ్ పర్సన్, తన డౌన్ లైన్ లో ఏదో ఒక పర్సన్ క్వశ్చన్ రైజ్ చేసిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకురావద్దండి. పాజిటివ్ లో ప్రతి ప్లేస్ లో ఉంటారు. పాజిటివ్ తీసుకురాకూడదు, సబ్జెక్ట్ నెగిటివ్ తీసుకురావద్దు, పాజిటివ్ నే మాట్లాడాలి. పర్లేదు అంటే ఆ సార్ కూడా ఏం నెగిటివ్ మాట్లాడలే. కాకపోతే ఏంటంటే ఎవరైనా మాట్లాడేది ఏంటంటే సార్, ఇప్పుడు మన పబ్లిక్, నా టీమే ఉంది, నా టీం నన్ను ఏమంటుంది సార్,
నా టీం ఇప్పుడు నేను ఇంతగానో మాట్లాడుతున్నాను, నా టీం నాతో నచ్చిందా? మరి నా టీం కూడా అంటుంది ఏమని, ఏమయ్యా సార్ రాజేష్ నువ్వు వంటివి మనం పార్లమెంట్లో ఉన్నప్పుడే 32 లక్షలు వస్తా అంటే నన్ను కూడా అంటాడు. నేను అతనికి చెప్పలేదు కానీ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు తను నాకు పార్లమెంట్లోకి తీసుకొచ్చిన, నేను 32 లక్షలు వస్తాయని చెప్పలే, మీటింగ్ రావాలి అప్పుడప్పుడు అని చెప్పిన. అయితే తను ఏం చేశారంటే ఇప్పుడు ఒకసారి సార్ ఆ పీడిఎఫ్ చూశాడు. అరే రాజేష్ అన్న నువ్వు చెప్పలేవు 32 లక్షలు వస్తాయంటే, అత్తయ్య కానీ అవి అట్లా రావు, మన టీం చేయాలని చెప్పిన. చూసారా, అది చూసి ఏం చేశాడంటే ఆనెక్స్ చేసుకున్నాడు. నేను చేయమని చెప్పలా, ఆనెక్స్ చేసుకున్నాడు. నేను చేయమని చెప్పలేను. సో ఏంటంటే అట్లా ఉండాలా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నెగిటివే అన్నట్టు దాని అర్థం. ఎందుకంటే నువ్వు వస్తాయంటే రాకపోయా అంటున్నాడు. అలా అని చెప్పి నేను నెగిటివ్ అవ్వన్నా, నేను పర్సనల్గా నెగిటివ్ అవ్వమంటారా? అట్లాగా సార్ మనం వెళ్దాం, మనం ఎక్కడెక్కడ వెళ్దాం, చూద్దాం, ఏం చేద్దాం, అట్లా అనుకోవద్దు. సో నేను అమెథిస్ట్ 296 కోట్లు వస్తాయని చేసిన. నేను అర్థమైంది సార్, అమెథిస్ట్ ఎందుకు చేసిన నేను 296 కోట్లు వస్తాయని చేసిన మరిగా. ఇట్లా సార్ ఇది. ఎందుకంటే బట్ థాంక్ గాడ్ నేను మంచి పని ఏం చేసినట్టు చెప్పనా సార్. ఆ రోజున నేను ఆ వ్యాలెట్కి పెద్ద అమౌంట్ అది చేసి మంచిది అయిపోయింది. కింద అమౌంట్లకు 50,000, 40,000, 70,000 ఇట్లా చేసిన. కానీ ఒక్క వ్యాలెట్కి మాత్రమే 1,00,000 చేసింది, మంచిది అయిపోయింది. అది నాకు సార్ అది నాకు ఎందుకో అక్టోబర్లో ఆరోగ్యం బాగాలేకుండా అనుకోకుండా నేను ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో అక్కడికి బయట వీళ్ళు నాకు 3 లక్షలు అరేంజ్మెంట్ చేస్తారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చి. కానీ వచ్చిన తర్వాత నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, ఉంది క్యాష్ నా దగ్గర, మనీ ఉంది, మనీ లేదని కాదు దేవుడు ఇచ్చిన వాళ్ళకి, కానీ లిక్విడ్ లేదు. వీళ్ళు బయట తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తే గ్రూపులలో చూస్తే 390 రూపాయలకు ఒక పీస్ అమ్ముతుంది అక్కడ, అంటే అమ్ముతున్నారు పబ్లిక్. అరే మరి నేను ఎన్ని రిలీజ్ అయ్యాయని చూస్తే వావ్, ఒక వ్యాలెట్లో రోజు 2.5 పీస్ మీటర్ రిలీజ్ అవుతున్నాయి. సో అప్పటికి 400 పీస్ మీటర్లు ఉన్నాయి. ఓకే, ఏం చేసిన ఇంకొక 15 రోజుల తర్వాత 450 రూపాయలకు ఒక పీస్ మీటర్ అమ్మేశాను సార్. సో చూడండి, సో మనల్ని కాపాడుతుంది సార్, మనల్ని కాపాడింది కనుక మనం దీన్ని మర్చిపోవద్దు. సో ఇది ఒక మనకు తల్లి లాంటిది. థ్యాంక్ గాడ్ నేను ఎప్పటికీ పీస్ మీటర్ మర్చిపోకూడదు కూడా. అట్లీస్ట్ నేను ఇంకొకరికి చెప్పకుండా నేనైతే మర్చిపోకూడదు అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ సార్. ఇక చంద్రశేఖర్ చెప్పండి ఏంటి విషయాలు, ఇక క్లోజ్ చేసుకుందామా? క్లోజ్ చేద్దాం సార్. చాలా మంది దూరంగా ఉన్న కొండను చూస్తున్నారు కానీ ఆ కొండ దగ్గరికి వెళ్తే ఏముంది, ఎంత విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి అన్నది చూడట్లేదు. ఆ దూరాన్ని చూసి భయపడిపోతున్నారు, ఆ జర్నీ చేయలేకపోతున్నారు. మధ్యలో వచ్చిన అబ్స్టకల్స్ అంతా కూడా జర్నీ. ఎస్ సార్, అది ఒకటి మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండాలి మన మైండ్ లో. మన పీవీసీ మెటా బిజినెస్ జర్నీలో ఇలా అది ఎప్పుడు ఉండాలి. వచ్చే బెనిఫిట్స్ ని, రిటర్న్స్ ని చూసి జర్నీ చేయాలి సార్, అంతే. అంతే సార్. థ్యాంక్ యూ దర్శన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ టుడే. 68 మంది 69 మంది నిలబడ్డారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఓకే, అందరు కూడా పాజిటివ్ నేర్చుతూ ఉండండి సార్. ఇక్కడ ఒకటి ఆలోచించకండి మీరు మీటింగ్కి ఎంతమంది వచ్చేవాళ్ళు ఇప్పుడు తక్కువ అయిపోయారు, లేకపోతే అది ఇది ఇటువంటి మాటలు కాదు, ఇవి కాదు మనం ఆలోచించాల్సింది. ఇది బిజినెస్ మైండ్ అన్నారు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఇందాక సారు దర్శన్ సార్ కూడా ఒక మాట అన్నారు, మనము ఫ్యామిలీని ఎంత స్మూత్గా మెయింటైన్ చేసినా కూడా ఖచ్చితంగా ఒడిదుడుకులు అనేది వస్తాయి. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడో ఒకసారి వస్తాయి. కానీ సర్దుకుపోవడంలోనే మన యొక్క జీవితం. సేమ్ యాజ్ డిజ్గా ఇక్కడ కూడా అంతే సార్. సో ప్రతిదీ సర్దుకుపోవాలి, ఓకేనా? కానీ ఇది బిజినెస్, బట్ ఇది బిజినెస్, అది వేరు ఇది వేరు, ఇది బిజినెస్. బట్ బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనమాట. నేను చెప్పేది అది, అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఈ అప్ అండ్ డౌన్స్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని. సో థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీ హోటల్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. గ్రేట్ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు మీకు ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, దర్శన్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై పీవీసీ ప్లీజ్ పెట్టినవరండి. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్ దర్శన్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. గుడ్ నైట్.